So are we live now? Looks like some connectivity issue. I hope now it is sorted. I'm sorry about that. There was some, maybe the connection has fluctuated a bit. Thank you for staying back. Thank you so much. So let's continue back with our session. So we are discussing about cycloalkenes. So in cycloalkenes lo we have discussed the final example. Hi Ravya. Hi Priya. Hi Max. Once again everyone, welcome back to the session, right? So let's continue with our session. So manam already in cycloalkenes we have looked at the examples. Ila aithe manam finish chestam. This is how we are going to do it. So ఒకవేళ ఇప్పుడు cycloalkynes గనుక తీసుకున్నాం అనుకోండి, సో దట్ సే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ రూల్స్ అప్లై అవుతాయి. ఇక్కడ కూడా ఏంటంటే ఒక cycloalkynesలో కూడా ఓకే ఏదైతే ఆల్కిన్స్లో మనం రూల్స్ అప్లై చేసామో అంటే ఇక్కడ కూడా వాట్ ప్రిఫరెన్స్ ఇస్ గివెన్ టు ట్రిపుల్ బాండ్. అంటే ట్రిపుల్ బాండ్కి లీస్ట్ నంబర్ రావాలి. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. అక్కడ మనం ఏదైతే రూల్స్ చూసామో అన్ని రూల్స్ ఇక్కడ అప్లికబుల్. దిస్ ఇస్ ద రూల్ 1. ఓకే, సో ఒకవేళ ఈ నంబర్ సేమ్ అవుతుంది అనుకోండి, సేమ్ అయితే నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏంటి? సో నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇట్ విల్ బి వాట్? ఇట్ విల్ బి ద సబ్స్టిట్యూయెంట్. సో వీఆర్ గోయింగ్ టు లుక్ అట్ ద సబ్స్టిట్యూయెంట్స్. ఒకవేళ ఇక్కడ మనకు ఒక సబ్స్టిట్యూయెంట్ ఉన్నింది అనుకోండి, సో ఇక్కడ ఒక సబ్స్టిట్యూయెంట్ ఉన్నింది అనుకోండి, ఇక్కడ మనం నెంబరింగ్ ఎలా చేస్తాం? సేమ్ థింగ్, ఇలా చేయం. ఎలా చేస్తాం? 1 2 3 4 5 6. సో ఇక్కడ డబల్ బాండ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సబ్స్టిట్యూయెంట్స్కి మనం ప్రిఫరెన్స్ ఇచ్చాం. సో లోయెస్ట్ లొకాంట్ రూల్ అప్లై చేసాం. లోయెస్ట్ locant rule for substituents. So this is the second rule that we have followed. Ante kada? So ante idu okkasari idi ayipoyina tarvata the rule 2 will be we have to prefer, next preference, substituents. ఈ సబ్స్టిట్యూయెంట్స్కి మనం ఎలా అప్లై చేస్తున్నాం? 1 ఉన్నా 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా ఎన్ని ఉన్నా సరే యూ జస్ట్ హ్యావ్ టు అప్లై లోయెస్ట్ లొకాంట్ రూల్ మాత్రమే ఇక్కడ అప్లై చేస్తాం. లోయెస్ట్ లొకాంట్ రూల్ అన్నమాట. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఫైన్. సో నెక్స్ట్ థింగ్, ఐ హ్యావ్ వన్ మోర్ డౌట్. ఒకవేళ మనకి డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ రెండు ఉంటే ఏం చేయాలి? సో లెట్స్ సీ. ఒకవేళ నాకు ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది, ట్రిపుల్ బాండ్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఒక ట్రిపుల్ బాండ్ ఉంది అనుకుందాం, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది అనుకుందాం. సో ఇప్పుడు నంబరింగ్ ఎలా చేస్తారు? దట్ ఈస్ వన్ థింగ్. సో ఒకవేళ ఇలా ఒక డబుల్ బాండ్, ఒక ట్రిపుల్ బాండ్, రైట్? సో హౌ విల్ ఐ నంబర్ దిస్? ఎలా నంబరింగ్ చేస్తాను? కెన్ యూ టెల్ మీ హౌ వీ విల్ డూ దిస్? ఇది ఎలా చేస్తాం? నంబరింగ్ ఎలా చేస్తాం? మీకు గుర్తున్నట్లయితే మనం ఎప్పుడు ఏంటి, ప్రిఫరెన్స్ ఇస్ ఆల్వేస్ గివెన్ టు డబల్ బాండ్. సో మనకు గనుక ఇప్పుడు ఇలా నెంబర్ చేశాను అనుకోండి, ఒకవేళ ఇక్కడి నుంచన్నా మొదలు పెట్టాలి, ఇక్కడి నుంచన్నా మొదలు పెట్టాలి. సో ఒకవేళ ఇక్కడి నుంచి మొదలు పెట్టాను అనుకోండి, 1 2 3 4 5 6. సరే పోనీ ఇలా కాకుండా ఇక్కడి నుంచి మొదలు పెడితే, ఇలా అయితే ఇంకా తక్కువ నెంబర్స్ వస్తాయి కదా. 1 2 3 4 5 6. సో ఇలా మొదలుపెట్టిన దీనికి 1, ఇక్కడేమో మనకి 1 3 వస్తుంది. ఒకవేళ ఇలా నంబర్ చేసినా 1 3 వస్తుంది. సో నంబర్ అనేది మనకు సేమ్గా వస్తుంది కాబట్టి డబల్ బాండ్, అబ్సల్యూట్లీ యూ గాట్ మై పాయింట్. డబల్ బాండ్ అనేది మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో వాట్ ఈస్ ద థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ హియర్? సో ఇక్కడ ఫస్ట్ థింగ్ డబల్ బాండ్ ప్రిఫరెన్స్. సో ఇక్కడ కూడా డబల్ బాండే ప్రిఫరెన్స్. సో double bond is preferred over triple bond. ఎప్పుడు వీటికి కనుక లోయెస్ట్ లొకాంట్ రూల్ కనుక సేమ్ ఉంటే, సో ఇటు సైడ్ నుంచి ఒకటి వస్తుంది, ఇక్కడ నుంచి అయినా ఒకటి వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ మనం ఎలా నంబర్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ ద నంబరింగ్. సో హియర్ ఇట్ విల్ బి వాట్? 1 2 3 4 5 and 6. సో దిస్ ఈస్ ద కరెక్ట్ నంబరింగ్. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? So this is how we are going to do this. Okay. Do you have any more doubts here? So cycloalkanes with substituents we have finished. So ఇప్పుడు we are going to start with functional groups.
సో దిస్ ఈజ్ ద వన్ దట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. సో ఇది అయిపోయిన తర్వాత దెన్ ఫైనలీ ఎవ్రీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద క్వశ్చన్స్, అంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ 3-4 సెషన్స్లోనే ఉన్నాయి. ఓకే, సో సార్ మరి అరోమాటిక్ కాంపౌండ్స్ గురించి క్వశ్చన్స్ అడగరా అంటే ద ఛాన్సెస్ ఆఫ్ ఆస్కింగ్ ఆర్ వెరీ వెరీ లెస్. దీనికి గల కారణం ఏంటంటే అరోమాటిక్ కాంపౌండ్స్లో మనకి the common names are really important. Okay, you need not look at the IUPAC names. ఎందుకంటే IUPAC కూడా, that means IUPAC కూడా కామన్ నేమ్స్ని యాక్సెప్ట్ చేస్తారు when it comes to aromatic compounds. అందుకనే నామన్క్లియేచర్ అంటే వాటి యొక్క పేర్లు మనం ఇక్కడ నేర్చుకోవట్లేదు, ఇంక్లూడింగ్ ద కామన్ నేమ్స్ ఆఫ్ ద వాట్ ఎవర్. ఇప్పుడు మనం ఐయుపిఎస్సి నామన్క్లియేచర్లో ఆల్కేన్స్ చూసాం, ఆల్కిన్స్ చూసాం, ఆల్కైన్స్ చూసాం, సైక్లో ఆల్కేన్స్, సైక్లో ఆల్కీన్, సైక్లో ఆల్కైన్స్, ఈ 3 చూసాం. ఓకే, విత్ సబ్స్టిట్యూయెంట్స్. ఇప్పుడు విత్ ఫంక్షనల్ గ్రూప్ కూడా ఇప్పుడు మనం ఫినిష్ చేయబోతున్నాం. ఇన్ ద నెక్స్ట్ 40 minutes వీఆర్ గోయింగ్ టు ఫినిష్ ఇట్, రైట్? సో ఇది అన్నీ కూడా దిస్ ఆర్ ఆల్ ఓన్లీ ఐయుపిఎస్సి నేమ్స్. సో ఇక్కడ మనకు వీటికి కూడా కొన్ని నార్మల్ ఐయుపిఎస్సి నేమ్స్ కాకుండా కామన్ నేమ్స్ అనేటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం కామన్ నేమ్స్ అయితే నేర్చుకోబోవట్లేదు. ఎందుకు నేర్చుకోబోవట్లేదు అంటే దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు రిమెంబర్. సో ఒక్కసారిగా అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలన్నా కూడా చాలా కష్టం. ఓకే, కేవలం మీకోసమే, మీరు ఇబ్బంది పడకూడదు. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వీఆర్ నాట్ గోయింగ్ టు లెర్న్ ద కామన్ నేమ్స్ నౌ. సార్ మళ్ళీ ఎప్పుడు చెప్తారు, ఎలా నేర్పిస్తారు అనే క్వశ్చన్ మీకు రావచ్చు. సో మనం ఏం చేయబోతున్నామంటే యాజ్ వీ గో త్రూ ఆర్గానిక్ కెమిస్ట్రీ మనం మళ్ళీ ఆల్కేన్స్ చదువుతాం, మళ్ళీ ఆల్కీన్స్ చదువుతాం, మళ్ళీ ఆల్కైన్స్ చదువుతాం, యాజ్ వెల్ యాజ్ అరోమాటిక్ కాంపౌండ్స్ చదువుతాం. సో ఇవన్నీ చదివేటప్పుడు ఆల్కేన్స్ చదివేటప్పుడు కామన్ నేమ్స్ గురించి కూడా తెలుసుకుందాం, ఆల్కిన్స్ చదివేటప్పుడు వాటి యొక్క కామన్ నేమ్స్ తెలుసుకుందాం, ఆల్కైన్స్ చదివేటప్పుడు వాటి యొక్క కామన్ నేమ్స్ చదువుకుందాం. సో ఇలా ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో తెలుసుకుందాం, రైట్? ఇస్ ఇట్ క్లియర్? Are we clear? Do you have any more doubts still here? Fine. So that is what we are going to do. Aromatic compounds kuda meeru lekkeskuntu pothe ikkada దగ్గర ఒక 100 names రాయొచ్చు, common names. That will be a very difficult for you. We are not going to do that. Step by step కొన్నిగా ఒక్కొక్కసారి నేర్చుకుందాం, ఓకేనా? బట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. నేర్చుకునేది అయితే పక్కా, కానీ కొంతగా తినాలి కదా. సేమ్ థింగ్, దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. సో శ్రీ సార్, ద వే ఆఫ్ యువర్ టీచింగ్ ఇస్ రియలీ అన్ప్రైజబుల్. నిజంగా నాకు కెమిస్ట్రీ అంటే చాలా భయం, బట్ మీ వల్ల మొత్తం పోయింది సార్. సో హ్యాపీ సార్, ఐఎమ్ డిపెండింగ్ అపాన్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సిరి, ఇట్స్ మై ఆనర్. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐఎమ్ ఏబుల్ టు హెల్ప్ యూ గైస్ అవుట్. ఎప్పుడైనా సరే యూ కెన్ ఆల్వేస్ టెల్ మీ ఎనీథింగ్, ఐ విల్ బీ అవైలబుల్ ఫర్ యూ గైస్. దట్ ఈస్ సంథింగ్ ఐ హ్యావ్ బీన్ టెలింగ్ ఫ్రమ్ మై ఎండ్. ఖచ్చితంగా యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్డ్ నౌ. రేపు ఒక్క సెషన్ మొత్తం ఇప్పుడు నేర్చుకున్న ఐయుపిఎస్సి నామన్క్లియేచర్ రూల్స్ మొత్తాన్ని ఒక్క సెషన్ చేసామనుకోండి, ఆసమ్ ఉంటుంది, రైట్? విల్ డూ ఇట్ టుమారో, రైట్? అండ్ ద నెక్స్ట్ సెషన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ఐజోమెరిజం. ఓకే, సో ఈ నామన్క్లియేచర్ అయిపోయింది కాబట్టి నౌ వీఆర్ గుడ్ టు గో ఫర్ ఐజోమెరిజం. సో వీ విల్ స్టార్ట్ ఐజోమెరిజం, రైట్? ఫైన్. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫంక్షనల్ గ్రూప్స్. సో ఒకవేళ 1 ఫంక్షనల్ గ్రూప్ ఉంటే మన రూల్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఓకే, సో ఒక్క విషయం ఏంటంటే నౌ విత్ ఫంక్షనల్ గ్రూప్స్, ఒకవేళ ఇక్కడ దెర్ ఇస్ 1 ఫంక్షనల్ గ్రూప్. ఓకే, సో మనం ఎన్నో ఫంక్షనల్ గ్రూప్స్ నేర్చుకున్నాం, మీకు గుర్తుండాలి. సో స్టార్టింగ్ విత్ SO3H సల్ఫోనిక్ యాసిడ్, అలానే COOH కార్బాక్సిలిక్ యాసిడ్, అలానే వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ COOR ఎస్టర్స్ గురించి నేర్చుకున్నాం, రైట్? And similarly we learnt about C double bond OX acid halides గురించి తెలుసుకున్నాం, అలానే అమైడ్స్ గురించి తెలుసుకున్నాం. సో ఎన్నో రకరకాల ఫంక్షనల్ గ్రూప్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అలానే సైనైడ్ గ్రూప్స్ గురించి కూడా చూసాం, C triple bond N గుర్తుందా? అలానే ఆల్కహాల్ గ్రూప్స్, ఇలా రకరకాలుగా ఆల్డిహైడ్ గ్రూప్స్. దెర్ ఆర్ సో మెనీ గ్రూప్స్ వీ హ్యావ్ లెర్న్డ్ హియర్, కరెక్ట్? సో వీటికి సంబంధించి ఒకవేళ ఇటువంటి గ్రూప్స్ సబ్స్టిట్యూయెంట్స్తో పాటుగా ఇటువంటి గ్రూప్స్ ఒకటిగాని ఉంటే మనం ఎలా చేస్తాం అనేది మనం చూద్దాం, రైట్? ఇస్ దిస్ క్లియర్? ఓకే, సో ఎలా చేద్దామో చూద్దాం. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ దిస్, ఓకే, సో ఐ హ్యావ్ జస్ట్ రిటన్ రమ్య, దట్ ఈస్ ఆల్. ఓకే,
ఓన్లీ జస్ట్ నార్మల్గా రాశాను అంతే. యూ కెన్ ప్రిఫర్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఐ విల్ రైట్ ద ప్రయారిటీ ఆర్డర్ ఆల్సో, నో ఇష్యూస్ విత్ దట్. ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఇట్ అగైన్. ఓకే, ఇక్కడ ప్రయారిటీ ఆర్డర్ చెప్పను, ఎందుకంటే ఒక ఫంక్షనల్ గ్రూప్ ఉండేటప్పుడు మనకు ప్రయారిటీ ఆర్డర్తో అవసరం లేదు. 2 ఫంక్షనల్ గ్రూప్స్ అంటే నెక్స్ట్ ఇది అయిపోయిన వెంటనే ఇన్ ద నెక్స్ట్ 15 minutes ఐ విల్ టాక్ అబౌట్ ద 2 ఫంక్షనల్ గ్రూప్స్. ఓకేనా? క్లియర్? ఫైన్. సో లెట్స్ టాక్ అబౌట్ ద రిమైనింగ్ హియర్. సో ఇక్కడ ఒకవేళ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే మనం ఎలా చేయాలి, ఒక చైన్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. సో సబ్స్టిట్యూయెంట్స్ ఉంటే చైన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, నంబరింగ్ ఎలా చేయాలి, పేరు ఎలా రాయాలి అనేది మీరు ఆల్రెడీ మనం క్లియర్గా చూసాం. ఓకే, సో ఇప్పుడు మనం how are we going to do this? That is what we'll try to understand. Okay, Rashmita, I will clarify this again. Actually I thought of uploading physical chemistry and grade 11 and grade 12 in the alternate days. Okay, Kani, I felt that if I have to do it this way, oka chapter manam finish cheyalante it will take more than a week. Avuna? So oka varam mottam manam wait cheyali. సో అదే కనుక ఒకవేళ ఒక చాప్టర్ స్టార్ట్ చేసి మనం కానీ ఫినిష్ చేసినట్లయితే, ఇప్పుడు గ్రేడ్ 11 స్టార్ట్ చేసాం, దట్ ఈస్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ. ఓకే, ఎవ్రీడే యూ విల్ గెట్ ద వీడియోస్ దట్ ఈస్ రిలేటెడ్ టు సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ. సో ఆ వీడియోస్ అయిపోయిన తర్వాత దెన్ వీ విల్ స్టార్ట్ నెక్స్ట్ గ్రేడ్ 12 చాప్టర్. సో గ్రేడ్ 12 స్టార్ట్ చేసిన తర్వాత సొల్యూషన్ స్టార్ట్ చేస్తాం. సొల్యూషన్ మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ గ్రేడ్ 11 చాప్టర్. అలా ఆల్టర్నేట్గా చేసుకుంటూ వెళ్ళామనుకోండి ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు, ఎందుకంటే యూ విల్ బీ ఏబుల్ టు ఫినిష్ ఇట్ ఇన్ ద లెస్ టైమ్. గ్రేడ్ 12th ఉండే వాళ్ళు కూడా యూ కెన్ రివైజ్ థింగ్స్ బెటర్. సో మీకు కూడా ఎటువంటి ఇష్యూ ఉండదు, యూ విల్ ఆల్సో ఫీల్ కంఫర్టబుల్. దట్ ఈస్ వాట్ ఐ థాట్. సో అందుకని మీరు కూడా ఐ బిలీవ్ మోస్ట్ ఆఫ్ యూ హ్యావ్ టోల్డ్ మీ ఎస్ లెట్స్ డూ ఇట్ దిస్ వే, అందుకని వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ దిస్ వే, రైట్? ఫైన్. సో లెట్స్ స్టార్ట్ విత్ దిస్. సో ఇక్కడ మనకు ఫస్ట్ థింగ్ ఏంటంటే చైన్ సెలక్షన్కి సంబంధించి. సో మనం ఎలా అయితే ఒక డబుల్ బాండ్ ఉన్నప్పుడు ఆల్వేస్ డబుల్ బాండ్కి ప్రయారిటీ ఇచ్చాం, గుర్తుందా? సో ఎప్పుడైతే మనం డబుల్ బాండ్ చూసామో డబుల్ బాండ్ సబ్స్టిట్యూయెంట్స్ ఉంటే ద ప్రయారిటీ వాజ్ ఆల్వేస్ గివెన్ టు ద డబుల్ బాండ్. అలానే ఇక్కడ ఎలా అంటే ద ప్రయారిటీ ఆర్డర్ చూసినట్లయితే ఇక్కడ మన ప్రయారిటీ ఆర్డర్ ఏంటంటే ఆల్వేస్ ఫస్ట్ ఫంక్షనల్ గ్రూప్. అంటే ఒక ఫంక్షనల్ గ్రూప్ కనుక మనకు కనుక ఆ కాంపౌండ్లో ఉన్నట్లయితే ఓకే, అది దానికి ఎప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ఇస్తాం. ఓకే, ఫంక్షనల్ గ్రూప్ తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏంటంటే మళ్ళీ బాండ్స్, డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్. సో నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇస్ గివెన్ టు డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్. ఓకే, సో డబుల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్ తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తామంటే వి గివ్ టు సబ్స్టిట్యూయెంట్స్. వి గివ్ దిస్ టు సబ్స్టిట్యూయెంట్స్. అంటే ఇక్కడ మనకు ఒక ఫంక్షనల్ గ్రూప్ ఉండేటప్పుడు ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు గివ్ ద ప్రిఫరెన్స్ టు ఫంక్షనల్ గ్రూప్. ఒక చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. అబ్సల్యూట్లీ రష్మిత, ఎవ్రీడే యూ విల్ గెట్. ఈరోజు కూడా దట్ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ why I couldn't upload the video. So రేపటి నుంచి every day you will get the videos that is related to a particular chapter, some basic concepts of chemistry. So రేపు వచ్చే టాపిక్ కూడా ఏంటంటే atomic mass and molecular mass, and then we will go to law of chemical combination and mole concept. Okay, so తర్వాత టాపిక్స్ అవి. So that is what we are going to do one by one. Okay, clear? సార్ లాస్ట్ స్లైడ్లో 3-chloro 1-methyl cyclohexane రాశారు, 6-chloro కదా. సో వేర్ ఇస్ ఇట్? 6-chloro, విచ్ వన్? ఓకే, విచ్ వన్ ఆర్ యూ టాకింగ్ టు మీ అబౌట్? రాజు సార్ లాస్ట్ స్లైడ్లో 3-chloro 1-methyl. క్లోరిన్ గ్రూప్ ఎక్కడుంది? ఈ స్లైడ్ కాదు. విచ్ వన్ ఆర్ యూ టాకింగ్ టు మీ అబౌట్? ఐ నాట్ గెట్టింగ్. ఈ రెండు మిథైల్ గ్రూప్సే కదా. సో బోత్ ఆఫ్ దిస్ ఆర్ మిథైల్ గ్రూప్స్ దట్ వీ హ్యావ్ పుట్. రాజు, ప్లీజ్ బీ స్పెసిఫిక్, విచ్ వన్ ఆర్ యూ టాకింగ్ టు మీ అబౌట్? సో ఇక్కడ మీకు స్లైడ్ నంబర్ కనిపిస్తుంది చూడండి. ఓకే, ఒకవేళ స్లైడ్ నంబర్ మీకు కనుక గుర్తుంటే టెల్ మీ దట్ స్లైడ్ నంబర్, ఐ విల్ గో టు దట్ స్లైడ్ నంబర్. ఓకే, క్లియర్? సో ఫైన్. సో ఇక్కడ ఇలా ప్రిఫరెన్స్ ఇస్తాం. సో వీ విల్ స్టార్ట్ విత్ వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ కాంపౌండ్. ఓకే, ఒక ఫంక్షనల్ గ్రూప్ ఉంటే ఎలా రాస్తాం? So let's say you have this OH. ఇది ఒక ఆల్కహాల్ గ్రూప్.
అంటే ఈ పర్టికులర్ కాంపౌండ్ యొక్క ప్రాపర్టీ మొత్తం దీని మీదే డిపెండ్ అవుతుంది. అంటే OH గ్రూప్ అనేది ఒక ఫంక్షనల్ గ్రూప్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇటువంటి దాని యొక్క పేరు అని ఎలా రాస్తాం? మీరేం చెప్తారంటే ఇథైల్ ఆల్కహాల్ అంటారు, అవునా? సో దీని యొక్క పేరు, దట్ ఈస్ ద కామన్ నేమ్. ఓకే, సో దీని యొక్క పేరేంటి? సైక్లో ఆల్కీన్స్లో. ఓకే, సో లెట్స్ గో టు సైక్లో ఆల్కీన్స్ వన్స్ అగైన్. ఓకే, so this is cycloalkenes. Are you talking to me about this one? It is, which one is the correct? This is the correct. Oh my god. Yes, you are absolutely right. Thank you for correcting so much. సో కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఈ రెండు నంబర్స్ చూస్తాను కదా, కొన్నిసార్లు ఆ రెండు నంబర్స్లో బై మిస్టేక్ అలా రాశాను. ఇట్స్ రైట్, నౌ ఐ హ్యావ్ కరెక్టెడ్ ఇట్. ఓకే, ఫైన్. So let's go back to our nomenclature that is related to the functional groups. Okay, so ఇక్కడ functional groups ఎలా రాస్తాం? సో ప్రిఫరెన్స్ ఎప్పుడు దీనికే ఇవ్వాలి. అంటే ఫస్ట్ థింగ్ ఏంటి? రూల్స్, చైన్ సెలెక్షన్. సో ఫస్ట్ రూల్ we will talk about is చైన్ సెలెక్షన్. ఒక చైన్ని మనం ఎలా సెలెక్ట్ చేయాలి అనేది క్వశ్చన్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్. సో చైన్ సెలెక్షన్ విషయానికి వచ్చినట్లయితే మనకు ఫంక్షనల్ గ్రూప్స్లో రెండు రకాల ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. కొన్ని ఫంక్షనల్ గ్రూప్స్లో ఏమో దెర్ ఇస్ కార్బన్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద ఫంక్షనల్ గ్రూప్. అంటే ఇక్కడ మనం కానీ చూసినట్లయితే ఈ గ్రూప్లో కార్బన్ ఉంది, ఈ గ్రూప్లో కార్బన్ ఉంది, ఈ గ్రూప్లో కార్బన్ ఉంది, ఇక్కడ కార్బన్ ఉంది, ఇక్కడ కూడా కార్బన్ ఉంది. ఓకే, సో ఈ గ్రూప్స్లో కార్బన్ ఉన్నాయి. కార్బన్ లేని ఫంక్షనల్ గ్రూప్స్ ఏంటి? ఈ OH గ్రూప్. సో ఫస్ట్ ఎప్పుడైనా మనం చైన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలా చైన్ సెలెక్ట్ చేసుకోవాలని అంటే, ఒకవేళ ఫంక్షనల్ గ్రూప్ వితౌట్ కార్బన్. So first case 1 we will talk about is functional group without carbon. Okay, so functional group లో గనక కార్బన్ లేనట్లయితే మనం ఎప్పుడైనా సరే ఏదైతే చైన్ సెలెక్ట్ చేస్తామో ఆ చైన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షనల్ గ్రూప్ మనకు ఒక కార్బన్ అటాచ్ అవుతుంది కదా, ఈ కార్బన్ అటాచ్ అయింది కదా ఈ OH గ్రూప్ అనేది. ఇట్ ఈస్ మ్యాండేటరీ దట్ దిస్ కార్బన్ మ్యాండేటరీగా that this carbon is included in main chain. అంటే దీని అర్థం ఏంటో నేను మీకు ఒక 2 minutesలో ప్రూవ్ చేస్తాను. ఓకే, అంటే మనం ఒక మెయిన్ చైన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు సెలెక్ట్ ద మెయిన్ చైన్ as a longest chain in such a way that the carbon that is attached to the functional group is included in the chain. అంటే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసే చైన్ ఏంటి? ఇది నా చైన్. సో ఈ చైన్ సెలెక్ట్ చేస్తే ఈ కార్బన్ అనేది ఈ గ్రూప్లో దీంట్లో ఇంక్లూడ్ అయింది. అంటే ఇప్పుడు నాకు నంబరింగ్ ఎలా చేస్తాను? ఇది 1 and 2. ఓకే, నంబరింగ్ గురించి పక్కన పెట్టండి, ఎలా చైన్ అయితే సెలెక్ట్ చేస్తాను. ఓకే, ఒకవేళ ఇదే ఎగ్జాంపుల్ చూడండి, ఈసారి ఇంకో ఎగ్జాంపుల్ చూడండి ఇది. సో ఒకవేళ ఇలాంటి గ్రూప్ ఒకటి ఉంది అనుకోండి. ఓకే, సో ఇలా ఒకటి గ్రూప్ ఉంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ కార్బన్కి ఒక OH గ్రూప్ అటాచ్ అయింది. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే విచ్ ఈస్ ద మెయిన్ చైన్? సో ఇప్పుడు మెయిన్ చైన్ని మీరు ఎలా సెలెక్ట్ చేస్తారు అనేది క్వశ్చన్. ఇట్ ఈస్ 1K. Awesome, awesome, awesome guys. Thank you so much. This needs, and obviously this needs a celebration. It is obviously awesome. 1K is seriously awesome. Okay, we are going to do even more huge. We are going to be huge for sure. అది ఎవరి వల్ల జరుగుతుందంటే మీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. The only way to get to know people, అంటే whatever we are doing here, the only way to reach out people is through you. Okay, మీరు మాత్రమే you can actually get people on here who can get benefited by what we are doing here. అర్థమవుతుందా? Thank you so much, Siri, for sharing with your friends. It means a lot. Thank you so much. Right? So is this clear? So ikkada main chain edo cheppandi. What is the main chain? Longest chain is the main chain. So ippudu Jessie antundi, Jessie is saying that 1 2 3 4 5 6 7 8 9 10. So ఇది main chain antara? Do you think this is the main chain? మనం ఇక్కడ దీన్ని మెయిన్ చైన్గా చెప్పలేం. సో వాట్ ఇస్ ద ఫస్ట్ రూల్? ద ఫస్ట్ రూల్ వాస్ ఫంక్షనల్ గ్రూప్ వితౌట్ కార్బన్ ఉన్నట్లయితే. సో ఫస్ట్ థింగ్ ఇది ఫంక్షనల్ గ్రూప్ ఉందా లేదు, మీరు
ఎప్పుడన్నా మీకు ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు, నామన్క్లేచర్ రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటో తెలుసా? దాంట్లో ఏమైనా ఫంక్షనల్ గ్రూప్ ఉందా అది చెక్ చేయాలి. ఒకవేళ లేదనుకోండి, ఇప్పుడు వరకు మనకి ఏదైతే నేర్చుకున్నామో అది సరిపోతాయి, ఆ రూల్స్ సరిపోతాయి మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి. ఒకవేళ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే ఏం చేయాలి అనేది మీరు ఆలోచించాలి. సో ఒకవేళ ఇక్కడ మనకు ఫంక్షనల్ గ్రూప్ ఉంది. సో ఫంక్షనల్ గ్రూప్ ఉంది కాబట్టి ద ఫస్ట్ రూల్ మనం చైన్ సెలెక్షన్లో మనం చేస్తే ఫస్ట్ రూల్ ఏంటంటే, ఒకవేళ ఇది షార్ట్ చైన్ అయినా కూడా లాంగెస్ట్ చైన్ కాకపోయినప్పటికీ ఈ కార్బన్ ఏదైతే ఉందో ఇది మ్యాండేటరీగా మనం చైన్లో ఇంక్లూడ్ చేయాలి. సో మై లాంగెస్ట్ చైన్ మస్ట్ కంటైన్ దిస్ కార్బన్ ఫర్ షూర్. అవునా? ఎస్ఎస్ నేను బేసిక్ లెవెల్స్ నుంచి స్టార్ట్ చేశాను. ఓకే, ఐఎమ్ ఆబ్వియస్లీ స్టార్టింగ్ ఫ్రమ్ ద బేసిక్ లెవెల్స్. ఒక్కసారి కనుక నువ్వు కానీ ప్రీవియస్ వీడియోస్ ఇఫ్ యూ స్టార్ట్ లుకింగ్ అట్ ఇట్, ఖచ్చితంగా యూ విల్ ఫీల్ దాట్ ఐ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ బేసిక్స్. ఒకవేళ నీకు ఏదైనా అర్థం కాకపోయినా మీరు ఎప్పుడు కమెంట్ చేయొచ్చు, లేదా నన్ను క్లాస్లో అడగచ్చు. ఐ విల్ అడ్రస్ టు దోస్ క్వశ్చన్స్. ఓకే, క్లియర్? క్లియర్? సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ఇట్? సో హియర్ ఇట్ ఈస్ OH గ్రూప్. సో ఇక్కడ OH గ్రూప్ ఈ కార్బన్ కంపల్సరీ దీంట్లో ఇంక్లూడ్ అవ్వాలి. సో ఇక్కడ ఈ కార్బన్ దీంట్లో ఇంక్లూడ్ అవ్వాలనంటే నాకు రెండు చాయిస్ ఉన్నాయి. ఒక చాయిస్ ఏంటంటే సెలెక్షన్ ఇక్కడి నుంచి ఇక్కడ ఇదైనా సెలెక్ట్ చేసుకోవాలి, లేదనంటే ఈ చైన్ కాకపోతే ఇదైనా నా మెయిన్ చైన్ అవ్వాలి. సారీ, ఐ టేక్ డిఫరెంట్ కలర్. సో ఈ రెండు పాసిబిలిటీసే. ఎందుకు ఈ రెండు పాసిబిలిటీస్ అంటే, ఈ చైన్ని మాత్రం నేను సెలెక్ట్ చేసుకున్నాను, దిస్ ఈస్ ఎ రాంగ్ చైన్. ఎందుకంటే ఈ చైన్ని కనుక నేను కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే, ఈ రెడ్ కలర్ చైన్ కానీ నేను సెలెక్ట్ చేసుకున్నట్లయితే దీంట్లో నాకు ఫంక్షనల్ గ్రూప్కి సంబంధించిన కార్బన్ దీంట్లో ఇంక్లూడ్ అవ్వలేదు. అంటే ఆ చైన్ ఇది దిస్ ఈస్ ఏ నాట్ ద రైట్ చైన్. అంటే ఇక్కడ ఈ పింక్ కలర్లో ఆరెంజ్ కలర్లో ఏది కరెక్ట్? ఇఫ్ యూ నోటీస్ దిస్ 1 2 3 4 5 6 7 ఇలా అయితే 1 2 3 4 5 6. సో ఇప్పుడు ఇలా వెళ్తే 7 వస్తున్నాయి, ఇలా వెళ్తే 6 వస్తున్నాయి. అంటే నా లాంగెస్ట్ చైన్ ఏంటి ఇప్పుడు? దిస్ ఈస్ ద కరెక్ట్ చైన్. ఎందుకంటే 7 కార్బన్స్ కనుక ఇది కరెక్ట్ చైన్. పోనీ ఇలా వెళ్తే ఎన్ని వస్తున్నాయి? ఓన్లీ 6 కార్బన్స్ మాత్రమే వస్తున్నాయి. సో డూ యూ అండర్స్టాండ్ హౌ టు పిక్ ఇట్ అవుట్? మనకు లాంగెస్ట్ చైన్ కానప్పటికీ కార్బన్ ఏదైతే ఉందో, ద కార్బన్ దట్ ఈస్ అటాచ్డ్ టు ద ఫంక్షనల్ గ్రూప్ మస్ట్ బి యాడెడ్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ స్టిల్ హియర్? ఎస్, అబ్సల్యూట్లీ ద పింక్ కలర్ వన్ ఇస్ ద రైట్ వన్. ఓకే, సో ఇలా మనం నంబరింగ్ చేస్తాం. దిస్ ఇస్ హౌ యూ నంబర్ ఇట్. సో ఒకవేళ ఇదే చైన్లో గనుక, ఓకే, వాట్ ఎవర్ ద చైన్ దట్ వీఆర్ లుకింగ్ అట్ హియర్, ఇక్కడ ఒక OH గ్రూప్ ఉంది కదా. సో ఈ OH గ్రూప్తో పాటు, ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, లెట్స్ సే ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది అనుకుందాం. లెట్స్ సే ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది. ఓకే, సో ఒకవేళ డబుల్ బాండ్ ఉంటే మనం నంబరింగ్ ఎలా చేయాలి? సారీ, నాట్ ద నంబరింగ్, ఎలా ఏది మెయిన్ చైన్గా సెలెక్ట్ చేసుకోవాలి? సో దిస్ ఇస్ అగైన్ కేస్ 2. సో కేస్ 1లో అయితే వి అండర్స్టూడ్ దట్ ఇది కార్బన్ మ్యాండేటరీగా ఇంక్లూడ్ అవ్వాలి. అంటే ఇక్కడ కూడా అప్లై చేయండి, ఈ కార్బన్ ఖచ్చితంగా మెయిన్ చైన్లో ఇంక్లూడ్ అవ్వాలి. దట్ ఈస్ ఫర్ షూర్. సో ఇప్పుడు మనం మెయిన్ చైన్ ఏది సెలెక్ట్ చేయాలి? దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఓకే, ప్రియా ఈస్ సేయింగ్ 6-butyl. సో ఇట్ ఈస్ 6-butyl. హౌ కమ్ 6-butyl? ప్రియా ఒక్కసారి చూడు ప్రియా, 7-ol. ప్లీజ్ నంబర్ ఇట్. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ మనం చైన్ సెలెక్షన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ గనుక మనకు ఫంక్షనల్ గ్రూప్తో పాటు ఏదైనా డబుల్ బాండ్ కానీ లేదంటే ఏదైనా ట్రిపుల్ బాండ్ కానీ ఉన్నట్లయితే యూ మస్ట్ ప్రయారిటైజ్ దట్ డబుల్ అండ్ ట్రిపుల్ బాండ్. అంటే ఇక్కడ మనకు దిస్ ఈస్ ద షార్ట్ చైన్. అంటే మనకి ఇక్కడ మనం గమనించినట్లయితే కెన్ ఐ సే దిస్ ఈస్ ద అదర్ చైన్ వీ హ్యావ్ హియర్. ఇదొక చైన్ పాసిబుల్ అవుతుంది. ఇది కాకుండా మనకు ఈ చైన్ కూడా పాసిబుల్ అవుతుంది. చూడండి ఇక్కడ. సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద చైన్ వీ హ్యావ్. సో ఇప్పుడు ఈ ఆరెంజ్ చైన్ కరెక్టా, బ్లూ కలర్ చైన్ కరెక్టా? సో ఐఎమ్ రైటింగ్ ద రూల్ హియర్. ఇఫ్ దెర్ ఈస్ ఎ presence ఆఫ్ డబుల్ ఆర్ ట్రిపుల్ బాండ్, ఇఫ్ దెర్ ఈస్ ఏ presence of double or triple bond,
Okay, then give preference to the bonds after functional group. అంటే ఇక్కడ మనం చూసిన దాని ప్రకారం ఈ పర్టికులర్ కేసులో చూసినట్లయితే లాంగెస్ట్ చైన్ చూసినట్లయితే ఇదే 1 2 3 4 5 ఇదే లాంగెస్ట్ చైన్. కానీ అది లాంగెస్ట్ చైన్ అయినప్పటికీ దీంట్లో డబుల్ బాండ్ ఉంది కనుక మన ప్రిఫర్డ్ చైన్ ఏది? దిస్ ఈజ్ ద కరెక్ట్ చైన్. ఎందుకంటే ఫంక్షనల్ గ్రూప్ తర్వాత నెక్స్ట్ మనం ప్రయారిటైజ్ చేసుకోవాల్సింది డబుల్ ఆర్ ట్రిపుల్ బాండ్ కనుక. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? ఎస్, అబ్సల్యూట్లీ జెసి, ద బ్లూ వన్ ఇస్ రైట్. ఓకేనా? సో వీ విల్ డూ దిస్ సెషన్ ఫర్ ఈవెన్ మోర్ 30 more minutes. ఓకేనా? సార్ నంబరింగ్ సబ్ నుంచి ఎలా ఇవ్వాలా? ఓకే, ఐ విల్ టీచ్ యూ హౌ టు డూ ద నంబరింగ్ పార్ట్. ఫస్ట్ ఒక చైన్ సెలెక్షన్ ఎలా చేయాలని మనం తెలుసుకున్న తర్వాత ఐ విల్ గివ్ యూ ద హౌ టు నంబర్ ఇట్. ఓకేనా? సో సబ్ నంబరింగ్, వైష్ణవి ఆర్ యూ టాకింగ్ అబౌట్ దిస్ వన్? ఈ ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుతున్నావా? ఇలా ఒక రాసిన తర్వాత మధ్యలో కనుక ఒక గ్రూప్ కానీ ఉన్నట్లయితే, ఓకే, సంథింగ్ లైక్ దిస్. ఓకే, సో ఇక్కడ మన మెయిన్ చైన్ ఇది ఒక జస్ట్ డైరెక్ట్ హైడ్రోకార్బన్ విత్ ఎ బ్రాంచింగ్. సో 1 2 3 4 1 2 3 4 5. సో మన నంబరింగ్ ఇలా చేస్తాం 8. సో ఇది మొత్తం మన సబ్స్టిట్యూయెంట్. ఆర్ యూ టాకింగ్ హౌ టు నంబర్ దిస్ సబ్స్టిట్యూయెంట్? అంటే ఈ సబ్స్టిట్యూయెంట్ యొక్క పేరు ఎలా రాయాలో అడుగుతున్నావు వైష్ణవి? ఇస్ దిస్ వాట్ యూర్ ఆస్కింగ్? ఓకే, అంటే ఓకే, సబ్ నంబరింగ్ ఎలా ఇవ్వాలి? సో ఇక్కడ మనకు ఒక్కసారి మెయిన్ చైన్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది మన సబ్స్టిట్యూయెంట్ అని తెలిసిన తర్వాత ఈ సబ్స్టిట్యూయెంట్ మొత్తం కూడా ఏ కార్బన్కి అటాచ్ అయింది? 4th కార్బన్కి. సో ఈ సబ్స్టిట్యూయెంట్ పేరు ఎలా రాస్తామంటే ఈ మెయిన్ కార్బన్ ఏదైతే ఉందో ఈ మెయిన్ కార్బన్కి అటాచ్ అయిన ఫస్ట్ కార్బన్ ఏదైతే ఉందో దీన్ని మనం 1' అని నంబరింగ్ ఇచ్చేస్తాం. ఓకేనా? వి ఆల్వేస్ గివ్ 1'. సో తర్వాత దీనికి ఈ మూడిట్లో ఏది పెద్దది అనేది చూస్తాం. ఒకవేళ ఇది కనుక పెద్దదిగా ఉండింది అనుకోండి, ఓకే, ఒకవేళ ఇది కనుక పెద్దదిగా ఉండింది అనుకోండి, సో ఏదైతే పెద్దది ఉంటే దానికి ప్రిఫరెన్స్ ఇస్తాం. సో నెక్స్ట్ థింగ్ ఐ విల్ పుట్ ఇట్ హియర్ ఇట్ యాస్ 2'. సో ఇప్పుడు ఈ సబ్స్టిట్యూయెంట్ పేరు ఎలా రాస్తాం? దిస్ విల్ బి 4', 1', 1', dimethyl, okay, ethyl, again dash, sorry, ethyl octane. సో ఇది దీని యొక్క పేరు. ఇలా మనం రాస్తాం. వైష్ణవి, ఇస్ దిస్ వాట్ యూఆర్ ఆస్కింగ్? కేస్ 1లో రాశారు కదా సార్, దానికి కేస్ 1లో ఎక్కడ రాశాను? ఓకే, ఇక్కడ ఏముంది? డైరెక్ట్గా కదా మనం ఇది తీసుకున్నాం. సో ఇది మన మెయిన్ చైన్ కాబట్టి 1 2 3 4 ఇది బ్యూటైల్ అవుతుంది అంతే. సో దిస్ బికమ్స్ ఎ బ్యూటైల్ గ్రూప్. అర్థమైందా వైష్ణవి? సో మనం మెయిన్ చైన్ ఇక్కడ ఏంటి? 7th, దిస్ ఇస్ ద కరెక్ట్ వన్. సో ఇక్కడ దీన్ని మనం తీసుకోవట్లేదు, ఇది మన లాంగెస్ట్ చైన్ కనుక ఇక్కడ ఉండేది మనకు ఒకటే సబ్స్టిట్యూయెంట్ అయిపోతుంది. దిస్ ఇస్ ద ఓన్లీ సబ్స్టిట్యూయెంట్ అండ్ యు ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ద సబ్స్టిట్యూయెంట్ వెన్ ఇట్ కమ్స్ టు నంబరింగ్. ఎందుకనేది నంబరింగ్ గురించి మాట్లాడేటప్పుడు చెప్తాను. ఇప్పుడు మనం ఇక్కడ చైన్ సెలెక్షన్ గురించి మాట్లాడుతున్నాం. సో చైన్ సెలెక్షన్లో కేస్ 1 ఇస్ సెలెక్టింగ్ ద చైన్. సో మరి సేమ్ సిమిలర్ కేస్ 2లో ఒకవేళ డబుల్ బాండ్ కానీ ఉన్నట్లయితే దిస్ ఈస్ హౌ యూ సెలెక్ట్ ద చైన్. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? సో కొన్ని సార్లు ఒకవేళ నౌ యూ లుక్ అట్ దిస్, ఓకే, సో ఇక్కడ ఒక OH గ్రూప్ ఉంది అనుకుందాం. ఓకే, సో అండ్ ద సేమ్ టైమ్ హియర్ ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది అనుకుందాం. సో ఈసారి నేను మిమ్మల్ని కనుక మెయిన్ చైన్ సెలెక్ట్ చేసుకోండి దీంట్లో నుంచి అన్నాను అనుకోండి, మీరు ఎలా సెలెక్ట్ చేయాలి? హౌ డు యూ డూ ఇట్? సో ఒకటేంటంటే ఇఫ్ దెర్ ఈస్ అ ప్రెసెన్స్ ఆఫ్ డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్, గివ్ ద ప్రిఫరెన్స్ టు డబుల్ బాండ్ అన్నాను. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఓకే, ఇక్కడ ఈ కార్బన్ అయితే మ్యాండేటరీగా చైన్లో ఇంక్లూడ్ అవ్వాలి. సో ఇప్పుడు మనకు 2 పాసిబిలిటీస్, ఈ చైన్ తీసుకోమంటారా లేదంటే ఈ చైన్ తీసుకోమంటారా లేదంటే ఈ చైన్ తీసుకోమంటారా? ఏది తీసుకోమంటారు? ఏది కరెక్టో చెప్పండి. ద గ్రీన్ వన్ ఇస్ కరెక్ట్, పింక్ వన్ ఇస్ కరెక్ట్ ఆర్ ద వైట్ వన్ ఇస్ కరెక్ట్?
Awesome. 1K. Seriously awesome. I think ఇంతకు ముందే అయింది 1K, Arjun. I have seen it 1K. Seriously awesome. Awesome. సో ఇక్కడ మనం ఏది తీసుకుంటాం? గ్రీన్దే తీసుకుంటాం. సో ఎందుకు గ్రీన్ది తీసుకుంటాం? ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఈ కార్బన్ ఇంక్లూడ్ అవ్వాలి చైన్లో. ఇది ఇంక్లూడ్ అయిన తర్వాత మనం గ్రీన్ది ఎందుకు తీసుకుంటున్నామనంటే ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. బట్ యూ సెలెక్ట్ ద చైన్ ఇన్ సచ్ ఏ వే దాట్ యూ యాడ్ ద కార్బన్ అండ్ ద చైన్ విత్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్. సో ఒకటేంటంటే యాజ్ పర్ ద కేస్ 1 ఇది ఇంక్లూడ్ అవ్వాలి, యాజ్ పర్ ద కేస్ 1. ఓకే, ఇది కాకుండా maximum number of double bonds. Okay, select the chain with functional group and chain containing maximum double or triple bonds. Maximum double or triple bonds. Double bonds aina sare, triple bonds aina sare. This is how you select the chain. Is this clear? Understood? So ila aithe manam oka chain ni select cheskuntam. So functional group is the priority. Functional group tarvata bonds ki istam. Ardhamainda? So okveli ఇది ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి. మీరు కనుక ఇది ఎగ్జాంపుల్ చెప్పగలిగితే ఐఎమ్ షూర్ యూ అండర్స్టూడ్ దిస్. సో ఇక్కడ లెట్స్ సే మనకున్న OH గ్రూప్ ఇక్కడ ఉంది. ఓకే, సో దిస్ ఇస్ అవర్ OH గ్రూప్. సో ఇక్కడేమో ఒక డబుల్ బాండ్ ఉంది. ఓకే, సో కానీ ఇక్కడ అయోడిన్ ఉంది, ఇక్కడేమో క్లోరిన్ ఉంది, ఇక్కడేమో బ్రోమిన్ ఉంది. సో ఇప్పుడు ఏది చైన్ తీసుకోవాలి చెప్పండి? వాట్ ఈస్ ద చైన్ దట్ ఐ హ్యావ్ టు పిక్ హియర్? వాట్ ఈస్ మై చైన్ హియర్? సో ఫస్ట్ దాని ప్రకారం మన కండిషన్ ఏంటంటే ఒకటేంటంటే ఇట్ ఈస్ మ్యాండేటరీ దట్ ఈ కార్బన్ని లాంగెస్ట్ చైన్లో ఇంక్లూడ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏ చైన్ పిక్ చేస్తాను? వాట్ ఈస్ మై లాంగెస్ట్ చైన్? ఈ కార్బన్ని ఇంక్లూడ్ చేయాలన్నాను అంతే, అంతేగాని ఈ కార్బన్ నుంచే మొదలు పెట్టాలి అని నేను చెప్పట్లేదు. మీరు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, సార్ ఇక్కడ ఈ కార్బన్ ఉంది, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఇది ఒకటే చైనా? లేదనంటే ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ నెంబర్ ఇచ్చి ఇది చైనా? లేదంటే ఈ రెండు కాకుండా ఇది మన మెయిన్ చైనా? The blue one is correct, green one is correct, or the orange one is correct? Can you please tell me which one is correct? Edi manaku correct? Thank you so much. Thank you so much. It is the effort of Vedantu. Okay, that is what, it's all just because of you. It's not only us, it's because of you we are getting this. Thank you so much, guys. So edi ikkada right? Orange the correcta, blue the correcta, సో లేదంటే గ్రీన్ది కరెక్టా? సో గ్రీన్ది కరెక్టా? నో, గ్రీన్ది తప్పు. అలానే బ్లూది కూడా తప్పు. సో కేస్ 1 ప్రకారం ఏంటంటే ఈ కార్బన్ చైన్లో ఇంక్లూడ్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ నేను ఇది కానీ చైన్ కానీ తీసుకున్నట్లయితే ఈ లాంగెస్ట్ చైన్లో కార్బన్ ఇంక్లూడ్ అయ్యింది. అట్ ద సేమ్ టైం దిస్ ఇస్ ద లాంగెస్ట్ చైన్. దెన్ హ్యాపీయే కదా? అబ్సల్యూట్లీ మనం ఆరెంజ్దే తీసుకుంటాం. ఇక్కడ ఎందుకు బ్లూది తీసుకోవట్లేదు? ఇక్కడ మనకు రూల్ ఏంటంటే ఈ కార్బన్ మస్ట్ బీ యాడెడ్ ఇన్ టు ద చైన్, అంతేగాని ఆ కార్బన్కే లీస్ట్ నెంబర్ ఉండాలి అనే ఏం రూల్ లేదు. అర్థమైందా? సో ఆబ్వియస్గా దిస్ ఈస్ అవర్ లాంగెస్ట్ చైన్. ఇలా మనం లాంగెస్ట్ చైన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో దిస్ ఈస్ హౌ యూ సెలెక్ట్ ద లాంగెస్ట్ చైన్. ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ స్టిల్ హియర్? ఓకే, so now one last example, then we'll go with the numbering. Okay na? So ee sari inkoti తీసుకుంటున్నాను. Okay, so let me take this. సో ఒకవేళ ఇక్కడ ఒక OH గ్రూప్ ఉంది. ఓకే, సో ఈ OH గ్రూప్తో పాటు ఇక్కడ ఒక డబల్ బాండ్ ఉంది. ఓకే, ఐ విల్ యూజ్ ద సేమ్ yellow కలర్. సో ఇక్కడ ఒక డబల్ బాండ్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఒక డబల్ బాండ్, కానీ ఇక్కడ ఒక క్లోరిన్ ఉంది, ఇక్కడ ఒక బ్రోమిన్ ఉంది అండ్ అయోడిన్ ఉంది. సో ఇప్పుడు ఏ చైన్ సెలెక్ట్ చేసుకుంటారు మీరు? వాట్ ఈస్ ద చైన్ దట్ యూ విల్ సెలెక్ట్? ఏ చైన్ సెలెక్ట్ చేసుకుంటారు చెప్పండి?
ఈ సెషన్ ఇట్ విల్ గో ఫర్ ఈవెన్ 20 more minutes, 20 to 25 minutes, 10-15 అలా అయితే పక్కా అవుతుంది ప్రియా. ఓకే, సారీ, బేర్ విత్ మీ. అండ్ ఇంకొక చిన్న విషయం, ఐ హ్యావ్ అన్ అప్డేట్ ఫర్ యూ. రేపటి నుంచి సెషన్ అయితే 4కి షెడ్యూల్ చేస్తున్నాం. ఓకే, 4 to 6 వి విల్ డూ ద సెషన్. మీకు గనుక ఒకవేళ 4 to 6 ఇబ్బంది అనిపిస్తే లెట్స్ థింక్ అబౌట్ ద ఆల్టర్నేటివ్. ఓకేనా? క్లియర్? I hope 4 to 6 the session will be fine for you guys. So repati session will be exactly at 4 o'clock. Okay? Fine. So ఇప్పుడు చెప్పండి, ఏది తీసుకుంటారు అక్కడ చెప్పండి, ఏది మన రైట్ చైన్. సో కెన్ ఐ సే ఇక్కడ ఇది తీసుకుంటారా, లేదంటే ఇది తీసుకుంటారా, లేదంటే ఇది తీసుకుంటారా, ద గ్రీన్ వన్. సో ఒక్కొక్కటి రూల్ అప్లై చేస్తురండి. ఫంక్షనల్ గ్రూప్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎస్, ఫంక్షనల్ గ్రూప్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఈ కార్బన్ అయితే నేను చైన్లో ఇంక్లూడ్ చేసి తీరాల్సిందే. ఓకేనా? అంటే కంపల్సరీ నాకు చైన్ ఇక్కడి నుంచే మొదలవ్వాలి. ఓకే, ఎస్, ఇట్ విల్ బి అట్ 4 ప్రియా. 4కే ఉంటుంది ప్రియా. ఓకే, ఇట్ విల్ బి అట్ 4. సో ఇక్కడ మనం గమనించండి. ఓకే, ఇక్కడ ఈ కార్బన్ మ్యాండేటరీగా చైన్లో ఇంక్లూడ్ చేయాలి. అంటే ఒకటి గ్రీన్ చైన్ అన్నా తీసుకోవాలి, లేదంటే వైట్ కలర్డ్ చైన్ అయినా తీసుకోవాలి. సో ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటారు? ఆరెంజ్ కాదు, ఆరెంజ్ కాదు. ఎలా అవుతుంది ఆరెంజ్? గమనించండి ఒకసారి. ఆరెంజ్ కానీ నేను తీసుకున్నట్లయితే ఈ కార్బన్ చైన్లో ఇంక్లూడే కాదు. సో అప్పుడు ఆబ్వియస్లీ మనం తప్పు చేసినట్టే, ఫస్ట్ రూల్ అనేది పాటించినట్లే కదా. సో మనం ఫస్ట్ రూల్ ఏంటి? ఈ కార్బన్ అనేది చైన్లో ఇంక్లూడ్ అవ్వాలి. సో రెండే పాసిబిలిటీస్, ఒకటి గ్రీన్ దన్నా అవ్వాలి, లేదంటే వైట్ దన్నా అవ్వాలి. సో ఇక్కడ మనకు కంపల్సరీ, పోనీ వైట్ తీసుకుంటాం అనుకుందాం. వైట్ తీసుకుంటే నెక్స్ట్ ప్రిఫరెన్స్ మనం దేనికి ఇవ్వాలి? డబల్ బాండ్కి ఇవ్వాలి. సో డబల్ బాండ్కి ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా మనం ఏది తీసుకోవాలి? ఈ గ్రీన్ చైనే తీసుకోవాలి. సో ఈ గ్రీన్ది కనుక మనం కానీ తీసుకున్నట్లయితే డబల్ బాండ్కి సెకండ్ ప్రిఫరెన్స్ కనుక డబల్ బాండ్ని మనం కరెక్ట్గా చేసినట్టు. అర్థమైందా? ఓకే, ఐ విల్ థింక్ అబౌట్ ఇట్. సో ఒకవేళ లేదంటే దెర్ ఈస్ అ రీజన్, ఐ విల్ డిస్కస్ ఇట్ ఇన్ టుమారోస్. రేపు ఒక్కరోజు మాత్రం 4కి తీసుకుందాం. ఓకేనా? సో we will think about it and then decide this. రేపు ఒక్కరోజు మాత్రం 4 o'clock. ఓకే, సో మనకి ఇక్కడ కరెక్ట్ చైన్ ఏంటి? ద గ్రీన్ వన్ ఇస్ ద కరెక్ట్ చైన్. సో దిస్ చైన్ ఇస్ ద కరెక్ట్ చైన్. సో ఈ చైన్ అన్నిటినీ కరెక్ట్గా పాటిస్తుంది. కార్బన్ని ఇంక్లూడ్ చేసింది, దాంతోపాటు సెకండ్ ప్రిఫరెన్స్ డబల్ బాండ్ కూడా ఇంక్లూడ్ అయింది. సో ఇది మొత్తం కూడా సబ్స్టిట్యూయెంట్ కిందకి వస్తుంది. ఇది ఎలా నేమ్ చేయాలో తెలుసా? షల్ ఐ షో యూ హౌ టు నేమ్ దిస్? ఈ కాంపౌండ్ ఎలా నేమ్ చేస్తావో చూద్దామా? So 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. So 3 4 5 6. సో ఇక్కడ మనకు ఒక డబల్ బాండ్ వచ్చింది, ఇక్కడ ఒక ఆల్కహాల్ గ్రూప్ వచ్చింది. సో ఫస్ట్ ఏది తీసుకున్నాను అక్కడ? క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సో ఇక్కడేమో ఒక క్లోరిన్ గ్రూప్ ఉంది, ఇక్కడేమో బ్రోమిన్ గ్రూప్ ఉంది, ఇక్కడేమో అయోడిన్ గ్రూప్ ఉంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకు మెయిన్ చైన్ ఇది అని తెలిసిపోయింది. సో దిస్ ఇస్ అవర్ మెయిన్ చైన్. ఎందుకంటే ఈ కార్బన్ ఇంక్లూడ్ అయింది, దాంతోపాటు డబల్ బాండ్ కూడా చైన్లో ఇంక్లూడ్ అయింది. సో వీ ఆర్ డూయింగ్ ఇట్ రైట్. ఓకే, క్లియర్? ఓకే, ఫైన్. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనము ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ ద నంబరింగ్, సో వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ద నంబరింగ్ పార్ట్ నౌ. సో నంబరింగ్ ఎలా చేయాలి? విల్ గెట్ బ్యాక్ హియర్. So the next thing will be numbering. Okay, so numbering ఎలా చేయాలి అని అంటే the carbon that is attached to the functional group must get the least number. ఒక్కసారి లాంగెస్ట్ చైన్ మనం సెలెక్ట్ చేసిన తర్వాత, so let's go back and see what are all the things that we started with. So we have started with the simplest one. So మనం ఇక్కడ ఒక సింప్లెస్ట్ ఆల్కహాల్తో స్టార్ట్ చేసాం. సో ఇక్కడ మెయిన్ చైన్ ఏది సెలెక్ట్ చేసుకున్నాం? దీన్ని మెయిన్ చైన్గా సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు నంబరింగ్ ఎలా చేయాలి అని అంటే ద కార్బన్ దట్ ఈస్ అటాచ్డ్ టు దిస్ మస్ట్ గెట్ ద లీస్ట్ నంబర్. మస్ట్ గెట్ ద
లీస్ట్ నంబర్. గుర్తుపెట్టుకోండి. సో ఇఫ్ దిస్ ఇస్ ద కేస్, మరి ఎలా, హౌ డూ యూ డూ ఇట్? సార్ నేను క్లాసెస్ మిస్డ్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఎస్ ఎస్, యూ కెన్ అటెండ్ ఇట్. ఒకసారి మళ్ళీ చూడు, యూ విల్ ఫీల్ ద, యూ వోంట్ ఫేస్ ద డిఫికల్టీ. సార్ అప్ టు దసరా హాలిడేస్ ఇట్ ఈస్ ఓకే, బట్ ఆఫ్టర్ దసరా టేక్ ఇట్ అట్ సేమ్ టైమింగ్స్. ఇట్ ఈస్ అవర్ ప్లీజ్ అండ్ ఖచ్చితంగా, షూర్గా. ఓకే, ఇఫ్ యూ గైస్ ఆర్ ఓకే ఫర్ ఫ్యూ డేస్, దట్స్ ఫైన్. దెన్ లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ ఓన్ టైమ్, నో ఇష్యూస్. లెట్స్ గివ్ ఇట్ సమ్ టైమ్. ఐ విల్ ఫైనలైజ్ దిస్ ఫర్ షూర్. ఓకేనా? డోంట్ వరీ అబౌట్ ఇట్. మీకు నచ్చిన టైంలోనే తీసుకుంటా, దట్ ఈస్ ఫర్ షూర్. ఇట్స్ మై ప్రామిస్. ఓకేనా? ఓకే, ఐ అండర్స్టాండ్ ఐశ్వర్య, ఐ అండర్స్టాండ్ ప్రియా, ఐ అండర్స్టాండ్ ద కన్సర్న్. మీకు నచ్చిన టైంలోనే తీసుకుంటాను, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, సో ఇక్కడ మనము ఇది లీస్ట్ నంబర్ రావాలి. సో అప్పుడు నంబరింగ్ ఎలా చేస్తాం? సో కంపల్సరీ ఇక్కడ 1, 2 రావాలి. పోనీ ఇక్కడ 1, 2 రాయొచ్చా? లేదు, ఎందుకంటే దిస్ ఫంక్షనల్ గ్రూప్, ద కార్బన్ అటాచ్డ్ టు ద ఫంక్షనల్ గ్రూప్ మస్ట్ గెట్ ద లీస్ట్ నంబర్. సో దిస్ ఇస్ హౌ యూ నంబర్ ఇట్. సో ఒకవేళ ఇంకొకటి తీసుకుందాం. సో వీ హ్యావ్ టేకెన్ వన్ మోర్ కాంపౌండ్ దేర్. So what is the other compound? That 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 6 na? So let's take here 2, 4, 5, 6. Okay? So ikkada manaku oka OH group undi. So danto paatuga manam em teeskunnam akkada? Where is this one? So ikkada manaku connect ayindi. 1, 2, 3, 4. So ikkada malli 1, 2, 3, 4. So ఇటువంటి చైన్ ఒకటి ఉన్నది. సో దీంట్లో మనం లాంగెస్ట్ చైన్ ఏది అని డిసైడ్ చేసాం. వీ హ్యావ్ డిసైడెడ్ దట్ దిస్ ఇస్ ద లాంగెస్ట్ చైన్. సో ఇది లాంగెస్ట్ చైన్గా డిసైడ్ చేసాం, అంతేనా? సో 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6. సో ఇది అయితే 7 వస్తాయి కాబట్టి ఇది మన లాంగెస్ట్ చైన్గా మనం డిసైడ్ చేసాం, సరేనా? సో ఇక్కడ మనకి ఇది లాంగెస్ట్ చైన్ అన్నప్పుడు లిసన్ కేర్ఫుల్లీ హియర్. సో ఇది మన లాంగెస్ట్ చైన్ అన్నప్పుడు ఒకటేంటి, ద కార్బన్ అటాచ్డ్ టు దిస్ మస్ట్ గెట్ ద లీస్ట్ నంబర్. సో ఇది లీస్ట్ నంబర్ రావాలి అని అంటే కంపల్సరీ ఇప్పుడు నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి నంబరింగ్? 1, 2, 3, 4, 5, 6, 7. సో దిస్ ఇస్ హౌ ఐ నంబర్ ఇట్. డూ యూ అండర్స్టాండ్ దిస్? ఇస్ దిస్ క్లియర్? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ హియర్? సో ఎప్పుడైనా సరే మనకు కార్బన్ దట్ ఈస్ అటాచ్డ్ టు ద ఫంక్షనల్ గ్రూప్ మస్ట్ గెట్ ద లీస్ట్ నంబర్. దట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకేనా? సో అలానే ఇక్కడ ఇంకొకటి చూడండి. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ టేకింగ్ దిస్ వన్ 5. సో ఒకవేళ ఇది కానీ తీసుకున్నట్లయితే, ఓకే, సో హియర్ వాట్ ఈస్ ద వన్ వీ హ్యావ్ టేకెన్? సో ఇక్కడేమో ఒక OH గ్రూప్. సో ఇక్కడ మనకు ఒక డబల్ బాండ్ ఉంది, దాంతోపాటు ఇక్కడ ఒక OH గ్రూప్ ఉంది. సో ఇక్కడ మనం ఫైనలైజ్ చేసింది ఏంటి? ఇది మన లాంగెస్ట్ చైన్ అని ఫంక్షన్, ఇది చైన్, దిస్ ఇస్ ద ప్రిఫర్డ్ చైన్ అని ఫైనలైజ్ చేసాం. ఎందుకంటే ఈ కార్బన్ దీంట్లో ఇంక్లూడ్ అయింది, దాంతోపాటు డబుల్ బాండ్ కూడా ఇంక్లూడ్ అయింది. సో అంటే ఇది మన సబ్స్టిట్యూయెంట్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ నంబరింగ్ ఎక్కడి నుంచి చేయాలి? ద కార్బన్ దట్ ఈస్ అటాచ్డ్ టు ద ఫంక్షనల్ గ్రూప్ మస్ట్ గెట్ ద లీస్ట్ నంబర్. అంటే మళ్ళీ ఈసారి ఎక్కడి నుంచి చేస్తాను? 1, 2, 3. వీటి పేర్లు మీరు రాయండి. కెన్ యూ ప్లీజ్ రైట్ ద నేమ్స్ ఆఫ్ దిస్? ఇఫ్ యూ కెన్ రైట్ దిస్ నేమ్స్, ప్లీజ్ రైట్ ఇట్. సో మెన్షన్ దిస్ ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, అండ్ ఇది మన ఫోర్త్ వన్. ఓకే, సో దీని యొక్క పేరు ఏం రాస్తారు? సో ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ నౌ. ఒక్కసారి నంబరింగ్ అయిపోతే ఇంకా సింపుల్. ఇదేమవుతుంది? ఫస్ట్ ఎత్, నో సాచురేషన్. సో AN 1 all. సో దిస్ విల్ బి ద కేస్. మరి ఇక్కడ ఎలా చేస్తాం? సో ఏ ఫంక్షనల్ గ్రూప్ అయినా పెట్టచ్చు, OH గ్రూప్ ఉండొచ్చు, లేదంటే అమైన్ అయినా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఎలా ఉంది మనకు? హెప్ట్. సో ఫస్ట్ థింగ్ హెప్ట్ అని రాస్తాం. ఏదైనా అన్సాచురేషన్ ఉందా? లేదు. హెప్ట్ 1 all. ఓకే, సో దీంతో పాటుగా వాట్ ఆర్ వి గోయింగ్ టు డూ హియర్? మన సబ్స్టిట్యూయెంట్ సెకండ్ పొజిషన్కి అటాచ్ అయింది. 1, 2, 3, 4, 1, 2, 3, 4. సో దిస్ విల్ బి వాట్? 2-butyl hept 1 all. సో ఇది దీని యొక్క పేరు. ఓకేనా? మరి దీని యొక్క పేరు ఏంటి? సో ఇట్ ఈస్ 1, 2, 3 అగైన్. సో ఇక్కడ మనకు ఇది మన ఫంక్షనల్ గ్రూప్ అవుతుంది. సో ఇది మన సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. సో అప్పుడు దీని యొక్క పేరు ఎలా రాస్తాం మనం? సో 1, 2, 3. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ ప్రొప్. సో ప్రొప్, దీంట్లో ఏదైనా అన్సాచురేషన్ ఉందా? మెయిన్ చైన్లో ఉంది, అంటే 2 దగ్గర ఉంది. ప్రొప్ 2
ఈఎన్ రాయాలి. సో తర్వాత ఓఎల్ రాస్తాం. ఓ అనేది ఏఐఓయులో ఒక లెటర్ కాబట్టి ఓఎల్ అనేది ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి ఇక్కడ ఈఎన్ తర్వాత మళ్ళీ ఈ పెట్టకుండా ఓఎన్ డాష్ 1 ఓల్ అని రాస్తాం. సో ప్రొప్ 2 in 1 all. మళ్ళీ ఇక్కడ మన సబ్స్టిట్యూయెంట్ ఏంటి 2 ప్రొపైల్. సో దిస్ విల్ బి వాట్, దిస్ ఇస్ హౌ యూ రైట్ ఇట్. అండర్స్టూడ్? సో దీన్ని ఇలా రాస్తాం. ఓకేనా? సో ఇంకొకటి చూద్దాం. సో ఇక్కడ వీ హ్యావ్ డన్ వన్ మోర్ థింగ్ నా. సో వీ హ్యావ్ టేకెన్ దిస్ వన్. సో డిడ్ వి డూ ఇట్? సో మల్టిపుల్ బాండ్స్ చేసాం కదా అక్కడ. సో 1 2 3 4 5 6 7. So we have taken one more of this. 1 2 3 4 5 3 4 5 6 7 తీసుకున్నాం. So what is the compound name that we have taken here? ఇక్కడ ఒక డబల్ బాండ్ ఉంచాం, దీనికి ఏమో ఒక OH గ్రూప్ ఇచ్చాం, అలానే ఇక్కడ ఒక డబల్ బాండ్, ఇక్కడ ఒక డబల్ బాండ్, అంతేనా? సో దిస్ వాస్ ద కాంపౌండ్ దట్ వీ హ్యావ్ టేకెన్. ఎస్. సో దీంట్లో నంబరింగ్, దీంట్లో మెయిన్ చైన్ ఏ సెలెక్ట్ చేసుకున్నాం, ఇది మన మెయిన్ చైన్గా ఆల్రెడీ డిసైడ్ చేసేసాం. సో ఇది మెయిన్ చైన్ అన్నప్పుడు మళ్ళీ మనము ఆబ్వియస్గా నంబరింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, దీనికి తక్కువ లోయెస్ట్ నంబర్ రావాలి. సో ఆబ్వియస్గా మనకు నంబరింగ్ అనేది ఇక్కడి నుంచి వస్తుంది. 1 2 3 4 5 6 7. ఓవర్. డూ యూ అండర్స్టాండ్ దిస్? ఇస్ దిస్ క్లియర్? సో దిస్ ఈస్ హౌ యూ నంబర్ ఇట్. అర్థమైందా? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ స్టిల్ హియర్? ఓకే. సో ఇలా మనం చేస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ థింగ్, ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ దిస్ కాంపౌండ్, సో ఈ కాంపౌండ్ ఎలా రాస్తాం? సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ దిస్ పర్టికులర్ కాంపౌండ్, దీని యొక్క పేరు చూడండి ఇప్పుడు. సో దీని యొక్క పేరు ఎలా రాస్తాం చెప్పండి, ద ఫోర్త్ వన్. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ దిస్, ఇది మన మెయిన్ చైన్. సో ఇక్కడ 1, సో నంబరింగ్ ఎక్కడి నుంచి చేయాలి? ఇక్కడి నుంచే చేయాలి. 1 2 3 4. ఓకే. సో ఇప్పుడు దీని పేరు ఎలా రాస్తాం చెప్పండి. సో హౌ విల్ యూ రైట్ ద నేమ్ ఆఫ్ దిస్? సో దీని యొక్క పేరు ఏమవుతుందంటే, మనకు ఇది ఒక సబ్స్టిట్యూయెంట్. సో ఇది మొత్తం ఒకటే సబ్స్టిట్యూయెంట్. సో ఒకటే సబ్స్టిట్యూయెంట్ అంటే ఇక్కడ మనకు మళ్ళీ కార్బన్ చైన్ ఉంది, సో ఫర్దర్ సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి. సో నంబరింగ్ ఎలా చేయాలి? ద కార్బన్ దట్ ఈస్, ఇది మన మెయిన్ చైన్లో ఉండే కార్బన్. సో ఈ కార్బన్ అనేది మనకు దీనికి అటాచ్ అయింది కాబట్టి దీనికి ఎక్కడ ఇవ్వాలి? ఇక్కడ 1 డాష్ ఇవ్వాలి, ఇక్కడేమో సో ఇక్కడ 1 డాష్ ఇవ్వాలి, ఇక్కడ 2 డాష్ ఇవ్వాలి, ఇక్కడేమో 3 డాష్ ఇవ్వాలి. ఓకే. సో అప్పుడు దీని పేరు ఏమవుతుందో చూడండి. సో దిస్ బికమ్స్ బ్యూట్. అంతేనా? బ్యూట్ 2 in 1 all. కానీ దీని యొక్క సబ్స్టిట్యూయెంట్ చూసినట్లయితే 2 డాష్ హైఫన్. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ 1 డాష్ క్లోరో కదా. సో వీటిలో క్లోరో, బ్రోమో, అయోడో, వీటిలో చిన్న లెటర్ ఏది? బ్రోమో అనేది చిన్న లెటర్ కాబట్టి ఇక్కడ 2 డాష్ బ్రోమో. ఓకే. తర్వాత మళ్ళీ 1 డాష్ క్లోరో, తర్వాత డాష్ 3 అయోడో. ఓకే. సో 3 అయోడో. What do you write it here? So this will close the bracket. Sorry, you cannot close it. So ఇక్కడ మళ్ళీ 3 కార్బన్స్ ఉన్నాయి కదా, ఈ 3 కార్బన్స్ మనం ఇంక్లూడ్ చేయాలి కదా. 3 అయోడో ప్రొపైల్ బ్యూట్ 2 in 1 all. ఇలా మనం చేస్తాం. Yes, you are absolutely right, Ramya. You got the point here. So it is 2 dash 2 2 1 3. Yes, you are absolutely right. ఒక డాష్ పెట్టకపోయినా ఇట్స్ ఓకే. గాట్ ఇట్? సో దిస్ ఇస్ హౌ యూ డూ ఇట్. ఓకే. సో అదే కనుక ఇది ఎలా చేస్తాం ఇక్కడ మనకు? సో దిస్ ఈజ్ అవర్ మెయిన్ చైన్. సో ఇది మన మెయిన్ చైన్ కాబట్టి ఇది సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. సో దీని సబ్స్టిట్యూయెంట్ పేరు ఏంటి ఇక్కడ? సో దిస్ ఇస్ ఓన్లీ 1 కార్బన్, అంతే కదా. సో దిస్ ఇస్ మెథీనైల్, అంతే కదా. మెథీనైల్. సో దిస్ ఇస్ 2 డాష్ మెథీనైల్ 1 2 3 4 5 6 7. సో దిస్ ఇస్ హెప్ట్. ఓకే. మన ఇక్కడ ఎన్ని డబుల్ బాండ్స్ ఉన్నాయి? ఇక్కడ 3rd పొజిషన్లో ఒకటి, 5th పొజిషన్లో ఒకటి. సో 3, 5 డైఈన్ డాష్ 1 ఓల్. Is this clear? This is how we do it. Okay.
వైష్ణవి అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ నౌ? ఐ హోప్ యూ అండర్స్టూడ్ హౌ టు డూ దిస్. సో ఇలా మనం నంబరింగ్ చేసి ఇలా పేర్లు అయితే రాసేస్తాం. ఓకేనా? సో ఒకవేళ చైన్ టర్మినేటింగ్ గ్రూప్స్, సో ఈ గ్రూప్స్ని నేను ఏమని పిలిచానంటే చైన్ టర్మినేటింగ్ గ్రూప్స్ అన్నాను. ఎందుకంటే లాస్ట్లో ఇది వస్తే దీని తర్వాత ఇంకేమీ రాయలేము. ఇవన్నీ కూడా చైన్ టర్మినేటింగ్ గ్రూప్స్. సో ఇంతవరకు మనం తీసుకుంది OH నార్మల్, దిస్ ఈజ్ నాట్ ఎ చైన్ టర్మినేటింగ్ గ్రూప్. ఓకే, సో దిస్ ఈస్ ద ఫంక్షనల్ గ్రూప్ వితౌట్ కార్బన్. అంతేనా? ద కేస్ 1 we have taken functional group without carbon. అంతే కదా? సో దిస్ హోల్ థింగ్ chain selection, this is the functional group without carbon. ఓకే, ఒకవేళ కార్బన్ ఉంటే మనం ఎలా సెలెక్ట్ చేయాలి అనేది క్వశ్చన్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకవేళ కార్బన్ ఉంటే మనం ఎలా సెలెక్ట్ చేస్తాం అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం చూడండి. సో ఈసారి ఐఎమ్ టేకింగ్ హియర్ డబల్ బాండ్ OH. ఓకే, సో ఇక్కడ మీకు కనిపించేది ఏంటంటే COOH అనే ఒక గ్రూప్. సో ఇక్కడ దీని యొక్క కార్బన్ ఉంది, దీని C డబల్ బాండ్ OH, అంటే ఇది మొత్తం కూడా ఒక ఫంక్షనల్ గ్రూప్. సో ఇటువంటి ఫంక్షనల్ గ్రూప్, సో ఏది జస్సీ, విచ్ వన్ ఆర్ యూ టాకింగ్ టు మీ అబౌట్ జస్సీ? Which one do you want me to explain? You can ask me, Jassi, I will explain again. Okay, you want me to re-explain? Yeah, sure. So manaku oka functional group unnappudu, okay, I'll just brief you what happened here. So first thing we have started with అండర్స్టాండింగ్ ది ఎలా చైన్ సెలెక్ట్ చేయాలనేది ప్రయత్నించాం. సో చైన్ సెలెక్షన్లో ఫస్ట్ మనం తీసుకొచ్చింది ఏంటంటే ఒక మెయిన్ చైన్ కార్బన్ అటాచ్డ్ టు దిస్ ఫంక్షనల్ గ్రూప్ మస్ట్ బి ఇంక్లూడెడ్ అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అంటే ఇక్కడ OH గ్రూప్ అంటే ఈ కార్బన్ అనేది కంపల్సరీ చైన్లో ఇంక్లూడ్ అవ్వాలి. ఇంక్లూడ్ చేసాం. ఇక్కడ కూడా మనకు OH ఇది ఒక్కటే ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి ఈ కార్బన్ అనేది చైన్లో ఇంక్లూడ్ అవ్వాలి. సో ఇలా ఇంక్లూడ్ చేస్తూ లాంగెస్ట్ చైన్ సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ చూసినట్లయితే 6 కార్బన్స్ వస్తే ఇక్కడ 7, ఇది లాంగెస్ట్ చైన్, దాంతోపాటు ఈ కార్బన్ ఇంక్లూడ్ చేసాం కనుక ఇది మెయిన్ చైన్. ఓకే, దిస్ ఇస్ హౌ వీ ఫిగర్డ్ అవుట్ ద చైన్ అనమాట. సో నెక్స్ట్ థింగ్ ఏం చేసామంటే వీ హ్యావ్ లుక్డ్ అట్ ద వేర్ యూ హ్యావ్ డబల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ చైన్లో ఉంటే ఏం చేయాలి. ఓకే, యూఆర్ టాకింగ్ ఫిఫ్త్ వన్. ఓకే, మొత్తం అనుకున్నాను. సో ఫైన్, ద ఫిఫ్త్ వన్, హౌ డిడ్ వీ డూ దిస్? సో ఈ ఫిఫ్త్ వన్ అంటే ఓకే, దిస్ వన్ యూఆర్ టాకింగ్ అబౌట్ నా. సో ఈ ఫిఫ్త్ వన్ ఆల్రెడీ మనం ఏం చేసామంటే దీంట్లో 2 పాసిబిలిటీస్ ఉంటాయని ఆల్రెడీ మనం గుర్తించాం. సో ఇక్కడ మనం రాసుకున్నాం చూడు, ఇక్కడ మనం రాసుకున్నప్పుడు మనకు ఇది ఒక చైన్ పాసిబుల్, ఇది ఒక చైన్ పాసిబుల్, గ్రీన్ది కూడా ఒక చైన్ పాసిబుల్. కానీ మనం ఇక్కడ యూ హ్యావ్ టు సెలెక్ట్ ద చైన్ సచ్ ఏ వే దట్ కార్బన్ని చైన్లో ఇంక్లూడ్ చేస్తూ మనకు మ్యాక్సిమం డబుల్ బాండ్స్ని చైన్లో ఇంక్లూడ్ చేయాలి. సో అలానే మనం 3ని ఇంక్లూడ్ చేయలేం. ఇక్కడ 3 ఇంక్లూడ్ చేసామనుకోండి OH గ్రూప్ ఇంక్లూడ్ చేయలేం. అసలుదే మనకు ఫస్ట్ ప్రయారిటీ ఫంక్షనల్ గ్రూప్కి ఇవ్వాలి. సో కంపల్సరీ OH గ్రూప్ని మనం ఇంక్లూడ్ చేసి తీరాల్సిందే. సో అంటే ఇక్కడ నుంచి మనకి ఇదైనా వెళ్ళాలి, ఇదైనా వెళ్ళాలి. సో ఇలా వెళితే మనకు 2 డబల్ బాండ్స్ చైన్లో యాడ్ అవుతాయి. అదే కనుక ఇలా వెళ్తే ఒక్క డబల్ బాండే యాడ్ అవుతుంది. సో ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి? మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డబల్ బాండ్స్ ఇవ్వాలి. సో మ్యాక్సిమం డబల్ బాండ్స్ ఇవ్వాలి కాబట్టి మనకు మ్యాక్సిమం డబల్ బాండ్స్ ఎక్కడ యాడ్ అవుతాయి? ఈ డైరెక్షన్లో వెళ్ళినట్లయితే మ్యాక్సిమం డబల్ బాండ్స్ యాడ్ అవుతాయి. అందుకు మనం ఈ చైన్కి ప్రిఫరెన్స్ ఇచ్చాం. సో ఒక్కసారి చైన్కి ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని నంబరింగ్ చేయాలి కదా. సో నంబరింగ్ చేయాలంటే ఎలా చేస్తాం? ఆబ్వియస్లీ ద ప్రిఫరెన్స్ ఇస్ గివెన్ టు వాట్? ద ఫంక్షనల్ గ్రూప్. సో ఫంక్షనల్ గ్రూప్కి ఇవ్వాలి కనుక ఆబ్వియస్లీ వీ విల్ స్టార్ట్ నంబరింగ్ ఫ్రమ్ ద ఫంక్షనల్ గ్రూప్. 1 2 3 4 5 6 7. సో తర్వాత దీని యొక్క పేరు రాసుకుంటూ వెళ్ళడమే. ఇస్ దిస్ క్లియర్? అర్థమైందా? సో ఇలా మనం దీన్ని ఫిగర్ అవుట్ చేసాం. ఓకే, దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ రిటర్న్ ద నేమ్. ఓకే, సో మరి 4th విషయానికి వస్తే మనకి ఇది మొత్తం కూడా ఇక్కడ మనకు ఈ కార్బన్ ఇంక్లూడ్ చేయాలి, ఈ డబల్ బాండ్ ఇంక్లూడ్ చేయాలి. సో ఇది మన మెయిన్ చైన్. సో ఇది మన మెయిన్ చైన్ అయినప్పుడు ఆబ్వియస్గా ఇది మొత్తం ఏమవుతుంది? ఒక సబ్స్టిట్యూయెంట్ కింద అయిపోతుంది. ఇది మొత్తం సబ్స్టిట్యూయెంట్ కాబట్టి సబ్స్టిట్యూయెంట్ పేరు మొత్తం రాయాలి. సో సబ్స్టిట్యూయెంట్ అందులో మనకు మళ్ళీ ఫర్దర్ బ్రాంచింగ్ ఉంది. సో సబ్స్టిట్యూయెంట్ విత్ ఏ బ్రాంచింగ్ అంటే అదొక కాంప్లెక్స్ చైన్. సో అట్లాంటప్పుడు అటువంటి కాంప్లెక్స్ చైన్ ఉన్నప్పుడు మనం ఎలా నంబర్ చేయాలి అని అంటే ద కార్బన్ దట్ ఈస్ అటాచ్డ్ టు ద మెయిన్ కార్బన్ ఆల్వేస్ నంబర్ 1 ఇచ్చేయాల్సిందే. 1 అనే నంబర్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. సార్ ఇక్కడ నాకు దీంట్లో మళ్ళీ నేను నంబరింగ్ చేసుకుంటానంటే కుదరదు. ఎప్పుడు కూడా మెయిన్ చైన్కి అటాచ్ అయిన కార్బన్ని మనం 1 అనే నంబర్ ఇవ్వాల్సిందే. ఒక్కసారి మనం ఇచ్చిన తర్వాత యూ హ్యావ్ టు గో ఫర్ ద లాంగెస్ట్ చైన్.
ఒకవేళ ఇక్కడ మళ్ళీ ఇంకా ఫర్దర్ బ్రాంచింగ్ ఉన్నట్లయితే ఇక్కడ నుంచి ఏది లాంగెస్ట్ చైన్ అది సెలెక్ట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఒకటే చైన్ ఉంది. సో 1 డాష్ 2 డాష్ 3 డాష్. సో వీటిల్లో మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం రాసుకున్నాను. 2 డాష్ బ్రోమో, 1 డాష్ క్లోరో, 3 డాష్ అయోడో ప్రొపైల్, బ్యూట్, 2 ఈన్, ఓకే, 1 ఆల్. ఇలా రాసేసాను. క్లియర్? సో దిస్ ఈజ్ హౌ యూ డూ ఇట్. సో ఒకవేళ నాకు ఇప్పుడు కనుక ఒకవేళ నా ఫంక్షనల్ గ్రూప్లో కార్బన్ ఉంటే, సో దిస్ ఈజ్ వాట్ ఫంక్షనల్ గ్రూప్ కంటైనింగ్ కార్బన్. ఫంక్షనల్ గ్రూప్ కంటైనింగ్ కార్బన్. ఇప్పుడు మనం నేర్చుకున్న ప్రతి రూల్ దీనికి కూడా వర్తిస్తుంది. కానీ ఒక్కటే డిఫరెన్స్. అదేంటంటే ఇంతకు ముందు మనం ఏం చేసామంటే ఇది తీసుకున్నాం, గుర్తుందా? ఐ విల్ షో యూ ద డిఫరెన్స్. ఇక్కడ OH గ్రూప్ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మన ఫంక్షనల్ గ్రూప్ ఏంటి? ఇది మన ఫంక్షనల్ గ్రూప్. సో ఇది ఫంక్షనల్ గ్రూప్ కనుక ద కార్బన్ దట్ ఈస్ అటాచ్డ్ టు ద ఫంక్షనల్ గ్రూప్ ఇది అవుతుంది, అంతే కదా? కానీ ఇక్కడ ఎలా అంటే మన ఫంక్షనల్ గ్రూప్ ఏంటంటే ఇది మొత్తం మన ఫంక్షనల్ గ్రూపే, ఇదంతా కూడా ఫంక్షనల్ గ్రూప్. సో ఇప్పుడు కార్బన్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద ఫంక్షనల్ గ్రూప్. అంటే ఈసారి ఏం చేస్తామంటే ఈ కార్బన్, ఇక్కడ మనకు కనిపించే కార్బన్ ఏదైతే ఉందో దిస్ మస్ట్ బీ ఇంక్లూడెడ్ ఇన్ మెయిన్ చైన్. అంటే మెయిన్ చైన్లో ఇది ఎప్పుడు ఇంక్లూడ్ చేసి తీరాల్సిందే. అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడు మనం తీసుకున్న ఆ మెయిన్ దాన్ని మనం ఇంక్లూడ్ చేయాల్సిందే. అంటే ఒకవేళ ఇది ఒక చైన్ తీసుకున్నాం అనుకోండి. సో ఒకవేళ ఇక్కడ CN ఇది ఒక నైట్రైల్ గ్రూప్ ఇది తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఆబ్వియస్గా దీన్ని మనం చైన్లో ఇంక్లూడ్ చేయాలా వద్దా? కంపల్సరీ ఇంక్లూడ్ చేయాల్సిందే. సో ఇక్కడ మనం దీన్ని ఇంక్లూడ్ చేయాల్సిందే కాబట్టి ఈ కార్బన్ని ఇంక్లూడ్ చేయాల్సిందే. అలానే ఈ కార్బన్ని చైన్లో ఇంక్లూడ్ చేయాల్సిందే. అంటే ఇక్కడ మన చైన్ ఇక్కడ ఇది వస్తుంది, ఇక్కడ చూసినట్లయితే ఇది ఇంక్లూడ్ చేయాలి కాబట్టి మన చైన్ ఎలా వస్తుంది? ఇది 1 2 3 ఇదైనా పాసిబుల్, 1 2 3 4 5 ఇదైనా పాసిబుల్, 1 2 3 4 5. ఒకవేళ ఇక్కడ ఇంకొక కార్బన్ ఉంది అనుకోండి, సో ఇది మ్యాండేటరీగా ఇంక్లూడ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మనకు పాసిబిలిటీ చైన్స్ ఏంటంటే ఇది ఒక చైన్ పాసిబుల్, ఓకే, అలానే ఇది ఇంకొక చైన్ పాసిబుల్, అలానే ఇది ఇంకో చైన్ పాసిబుల్. సో ఏది కరెక్ట్ అంటే ఇది మనకు మ్యాండేటరీగా ఇంక్లూడ్ చేయాలి. సో దట్ మీన్స్ మస్ట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద చైన్. సో ద కరెక్ట్ వన్ వుడ్ బి దిస్ ఈస్ ద కరెక్ట్ చైన్. సో ఏంటైతే ఈ మ్యాక్సిమం కార్బన్స్ వస్తున్నాయి, అట్ ద సేమ్ టైం 1 2 3 4 5 ఉన్నాయి. ఇట్లయితే 1 2 3 4 వస్తాయి. సో దీని యొక్క పేరు ఎలా రాయాలనేది పక్కన పెడదాం, ఓకే. సో ఒకవేళ ఇదే కాంపౌండ్కి, ఓకే, 1 2 3 4 5 6, సో ఇదే కాంపౌండ్ ఉంది కదా. సో ఈసారి ఏం చేద్దామంటే ఇక్కడ మనం CN తీసుకొని ఇక్కడ ఒక డబల్ బాండ్ పెడదాం, ఇక్కడ ఒక డబల్ బాండ్. సో ఇప్పుడు ఎలా చేయాలి? సో యాజ్ పర్ ద రూల్స్ ద ఫంక్షనల్ గ్రూప్ కంటైనింగ్ కార్బన్. సో ఇక్కడ వాట్ ఈస్ ద రూల్ దట్ వీ హ్యావ్ డిసైడెడ్? కార్బన్ present in the functional group must be added to the chain, must be added to the chain అన్నమాట, ఓకే. సో కాబట్టి ఇక్కడ కార్బన్ ఉంది కాబట్టి ఈ కార్బన్ని మనం చైన్లో యాడ్ చేయాల్సిందే. అంటే ఇక్కడ మనకు వచ్చే పాసిబిలిటీలు సేమ్ థింగ్. కానీ ఇక్కడ మళ్ళీ మనం ఇంకో రూల్ చదువుకున్నాం. ఒకవేళ ఫంక్షనల్ గ్రూప్తో కనుక డబల్ బాండ్ కానీ ఉంటే మనం ఏం చేయాలి? ఏది ఇక్కడ తీసుకోవాలి? హాయ్ సోనీ, ఇస్ దిస్ యువర్ ఫస్ట్ క్లాస్ సోనీ? యు హావ్ జాయిన్డ్ ఎ బిట్ లేట్. ఇస్ దిస్ యువర్ ఫస్ట్ క్లాస్? సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకు కంపల్సరీ ఇదే చేయాలి. సో దిస్ ఇస్ ద కరెక్ట్ వన్, దిస్ ఇస్ ద కరెక్ట్ వన్. ఎందుకు? ఫంక్షనల్ గ్రూప్ తర్వాత నెక్స్ట్ డబుల్ ఆర్ ట్రిపుల్ బాండ్ ఇస్ ద ప్రయారిటీ ఆర్డర్. సో అందుకనే మనం ఏం చేసాం? కంపల్సరీ ఇక్కడ పెద్ద చైన్ ఉన్నప్పటికీ కూడా మన మెయిన్ చైన్ ఏమైపోయింది? ఇది కరెక్ట్ చైన్ అయిపోయింది. అర్థమైందా?
So this is the right chain. So now this is how you are going to number it. Understood? Is this clear? It's okay, I understand. Yes, it's a bit more too late. Okay, so ఇలా దీన్ని మనం మెయిన్ చైన్గా తీసుకుంటాం. ఓకే, ఇక్కడైతే దిస్ ఇస్ అవర్ మెయిన్ చైన్. సో దిస్ ఇస్ హౌ వీఆర్ గోయింగ్ టు డూ దిస్. సో ఇంతకుముందు మనం చూసిన ప్రతి రూల్స్ అప్లికబుల్, కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ కార్బన్ని కూడా మనం మెయిన్ చైన్లో ఇంక్లూడ్ చేస్తాం. ఓ ఎస్ ఎస్, దిస్ ఈస్ యువర్ ఫస్ట్ క్లాస్ మ్యాన్. సో ఓకే, అందుకనే నువ్వు నన్ను అడిగావు సార్ బేసిక్స్ నుంచి చెప్తారా అని. ఓకే, ఐ అండర్స్టాండ్, ఇట్స్ ఓకే, నవ్ ఐ గెట్ దట్. ఓకే, ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి, దెన్ యూ విల్ ష్యూర్లీ గెట్ దట్ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ బేసిక్స్. సరేనా? సో ఇక్కడ మరి చూడండి. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ దిస్, ఇప్పుడు దీని యొక్క కన్సర్న్ ఏంటంటే నంబరింగ్ ద సేమ్ మెథడే ఫాలో అవుతాం. ఏంటి? ఫంక్షనల్ గ్రూప్ ఆల్వేస్ ప్రిఫరెన్స్. సో నంబరింగ్ ఎలా చేయాలి? సార్ ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు కార్బన్లో మనకు ఫంక్షనల్ గ్రూప్లో కార్బన్ ఉంది కదా, ఆ కార్బన్ని మనం నంబర్ చేయాలా లేదా అంటే, ఫంక్షనల్ గ్రూప్లో ఉన్న కార్బన్ని ఖచ్చితంగా మ్యాండేటరీగా మీరు నంబరింగ్ చేసి తీరాల్సిందే, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నంబరింగ్ ఎలా చేస్తాం? సో ఇక్కడ మనకు కరెక్ట్ చైన్ ఇది కాబట్టి, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. సో దిస్ ఈస్ హౌ యూ నంబర్ ఇట్. మరి ఇక్కడ ఎలా నంబర్ చేస్తాం? సేమ్ థింగ్, ఇది ఫస్ట్ ప్రయారిటీ. సో 1, ఇది 2, ఇది 3 అండ్ 4. సో ఫంక్షనల్ గ్రూప్లో కార్బన్ ఉంటే నంబరింగ్ చేసేటప్పుడు ఇట్ మస్ట్ బీ నంబర్డ్. సో ఇఫ్ ద ఫంక్షనల్ గ్రూప్ కంటైన్స్ కార్బన్, if the functional group contain carbon, okay, it must be numbered. It must be numbered. గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? సో ఇది నంబరింగ్ ఇచ్చాం. సో కాబట్టి ఇప్పుడు మనం కనుక పేరు రాయడానికి ప్రయత్నించినట్లయితే దీని యొక్క పేరు ఏమవుతుంది చెప్పండి? సో ఇక్కడ 1, 2. So this will be what? Eth. N1-oic acid. ఇలా రాయొచ్చు. మరి ఇది ఎలా రాస్తాం? మన మెయిన్ చైన్ ఇది కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రాస్తాం? సో దీని యొక్క పేరు ఏంటంటే 1, 2, 3, 4, 5. సో మన మెయిన్ చైన్లో 5 కార్బన్స్ ఉన్నాయి అంటే ఇక్కడ మనకు ఫంక్షనల్ గ్రూప్ కూడా కార్బన్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు టేక్ దట్. సార్ సిఎన్ ప్లేస్లో OH ఉంటే ఎలా నంబరింగ్ ఇస్తారు? Sure, we will do it. So she asked the question, ఒకవేళ CN ప్లేస్లో OH ఉంటే ఎలా? ఓకే, సో ఇక్కడ OH ఉంది కదా. సో ఇక్కడ OH ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మనకు రూల్ ఏంటంటే ఈ కార్బన్ని లాంగెస్ట్ చైన్లో ఇంక్లూడ్ చేయాలి. ఓకే, ఇంక్లూడ్ చేయాలి కాబట్టి ఇది ఒకటే చైన్ కదా మనకు ఉండేది. సో ఆబ్వియస్గా ఇప్పుడు ఈ కార్బన్లో లోయెస్ట్ చైన్లో ఇంక్లూడ్ అయింది కదా. సో ఇది ఇంక్లూడ్ అయిపోయిందంటే నంబరింగ్ చేస్తాం. ఇటు సైడ్ నుంచి నంబర్ చేస్తే దీనికి నంబరింగ్ ఎంత వస్తుంది? దీనికి 1, 2, 3, 4, 5, 6 వస్తుంది. పోనీ ఇలా నెంబర్ చేస్తే ఎలా వస్తుంది? 1, 2, 3, 4, 5, 6. సో ఇప్పుడు లీస్ట్ నెంబర్ ఏది? ఇటు సైడ్ నుంచి ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఇస్ ద లీస్ట్ నెంబర్. సో మన కరెక్ట్ ఏంటి? సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? దిస్ ఇస్ హౌ వీఆర్ గోయింగ్ టు డూ దిస్. ఓకే, మరి ఇది ఎలా రాస్తాం చెప్పండి? ఇది ఒక పేరు రాయండి. సో దీని యొక్క పేరు ఎలా రాస్తాం? సో ఇట్ ఈస్ పెంట్. సో పెంట్తో పాటు ఒక ఇథైల్ గ్రూప్. సో దీని యొక్క పేరు ఏమవుతుందంటే 2-ethyl పెంట్ అండ్ ఈ గ్రూప్ని ఏమంటాం మనం? నైట్రైల్ గ్రూప్ అంటాం కదా. సో హియర్ ఇట్ ఇస్ ANE రాయొచ్చు ఇక్కడ, ఎందుకంటే ఇది CN గ్రూప్ కదా. సో దిస్ ఇస్ వాట్? నైట్రైల్. సో నైట్రైల్ అంటే NaEIOU. సో వాటిలో N అనేది లేదు కాబట్టి పెంటేన్ 1-nitrile. This is how you write it. అర్థమైందా? Is this clear? Understood? మరి ఇక్కడ దీన్ని ఎలా చేస్తాం? Let's write this. So this is 6 hex N3-ol. Hexane 3-ol is the name of this. Okay, ఇలా చేస్తాం. ఓకే, మరి ఇది ఫైనల్లీ లెట్స్ ఫినిష్ దిస్ వన్. సో దీని యొక్క పేరు ఎలా రాస్తాం? సో దీని పేరు ఎలా రాస్తాం అంటే సేమ్ 4 కార్బన్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ బ్యూట్
ఓకే, సో ఇక్కడ 2 ENE butene 1 nitrile. So this group, this becomes our substituent. So 1 2 3, this is what, 2 propyl. సో ఇలా అయితే మనం చేస్తాం. అర్థమైందా? సో ఒకవేళ 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటే ఎలా? ఓకే, 10 minutes we will close this session, right? Okay, నా కోసం 10 minutes. సో now nomenclature of the polyfunctional groups. సో ఈ polyfunctional groups కి వచ్చేసరికి మనం ఎలా చేస్తామంటే ఒకటే ఫంక్షనల్ గ్రూప్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఒకటే ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది, కానీ ఈ ఒకటే ఫంక్షనల్ గ్రూప్ ఏదైతే ఉందో హౌ డూ వీ డూ దిస్? సో ఒకవేళ ఇక్కడ C డబల్ బాండ్ O OH, మరి ఇక్కడేమో ఒక OH గ్రూప్ ఉందనుకోండి. ఇక్కడ OH గ్రూప్ అనేది ఫంక్షనల్ గ్రూపే, అవునా? సో ఇది ఫంక్షనల్ గ్రూప్ 1, అలానే ఇది కూడా ఫంక్షనల్ గ్రూపే కదా. సో దిస్ ఇస్ వాట్, ఫంక్షనల్ గ్రూప్ 2. సో ఇటువంటి 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నప్పుడు ఎలా నంబరింగ్ చేయాలి, ఏ చైన్ సెలెక్ట్ చేసుకోవాలి? సో వాట్ ఈస్ ద ప్రయారిటీ దట్ ఐ హ్యావ్ టు గివ్? దట్ ఈస్ ద క్వశ్చన్. సో వెనెవర్ యూ హ్యావ్ 2 or more ఫంక్షనల్ గ్రూప్స్, యూ హ్యావ్ టు చెక్ ద ప్రయారిటీ ఆర్డర్. సో ఫస్ట్ రూల్ నెంబర్ 1 ఏంటంటే, more than one functional group, whenever you have 2 or more functional groups, okay, always check the priority order. So priority order ఏంటంటే ఇక్కడ the first one will be COOH. This is carboxylic acid group. తర్వాత సెకండ్ది SO3H, సల్ఫోనిక్ యాసిడ్. ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క రకంగా ఇస్తారు. మళ్ళీ చెప్తున్నాను, కొన్ని బుక్స్లో కార్బాక్సిలిక్ యాసిడ్ ఇస్తారు, కొన్ని బుక్స్లో సల్ఫోనిక్ యాసిడ్ ఇస్తారు. ఓకే, ఎయిదర్ ఆఫ్ ఇట్ యూ క్యాన్ టేక్. ఇస్ దిస్ క్లియర్? సో కొన్ని బుక్స్లో COOHని టాప్ ప్రయారిటీ గ్రూప్గా ఇస్తారు, కొన్ని దాంట్లో SO3H ఇస్తారు. ఓకే, సో నార్మల్గా ఎక్కువగా SO3H తీసుకుంటారు. సో సమ్ ఆఫ్ యూ ఆస్క్డ్, ప్రియా హ్యాస్ ఆస్క్డ్ మీ, సార్ SO3H తీసుకోవాలి కదా, సో యూ క్యాన్ టేక్ SO3H ఆర్ కార్బాక్సిలిక్ యాసిడ్. కానీ ఎక్కువగా చాలా బుక్స్లో దిస్ ఈస్ ద టాప్ ప్రయారిటీ గివెన్. ఓకే, తర్వాత COOH గ్రూప్ వస్తుంది. సో తర్వాత నెక్స్ట్ థర్డ్ వన్ COOR, దీన్ని ఎస్టర్ అంటాం. సో ఎస్టర్ ఇస్ ద నెక్స్ట్ ప్రిఫరెన్స్. ఓకే, సో ఎస్టర్ తర్వాత యూ హ్యావ్ సంథింగ్ దట్ ఈస్ నోన్ యాజ్ ఆయిల్ హ్యాలైడ్. ఇది గుర్తుందా? సో దీన్ని యాసిడ్ హ్యాలైడ్. సో నెక్స్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాం? ఓకే, ఇస్ ఇట్ ఓకే ఇఫ్ ఐ మెన్షన్ ద యాక్చువల్ నేమ్స్? దట్ విల్ బీ బెటర్. ఓకే, లెట్ ఇట్ బీ దిస్. వీటి నేమ్స్ ఆల్రెడీ నేను మీకు అన్నీ కూడా ఇచ్చాను ప్రీవియస్లో. సో ఇది ఒకవేళ ఫంక్షనల్ గ్రూప్ అయితే దీని పేరు ఏంటి, సబ్స్టిట్యూయెంట్ అయితే దీని పేరు ఏంటి, ఇవన్నీ కూడా నేను మీకు ఆల్రెడీ ఇచ్చాను. ఓకే, which one are you talking about? SS, what is it are you talking to me about? కానీ అది కార్బన్ కంటైనింగ్ ఫంక్షనల్ గ్రూప్ కాదు, అందుకే అలా ఇచ్చారు. ఓకే, సేమ్ ప్రాబ్లం, హౌ కవర్? ఐ డోంట్ అండర్స్టాండ్ SS. Sony is asking, okay sir, నేను వెళ్ళి మీ ఫస్ట్ క్లాస్ వింటాను. I will try my best to join as regular student in your classes. Awesome Sony, sure, absolutely. Okay, so this is the fourth one. So దీని తర్వాత మనకు అమైడ్ వస్తుంది. సో ద నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇస్ గివెన్ టు అమైడ్. సో C డబుల్ బాండ్ O NH2 గ్రూప్. ఓకేనా? తర్వాత సిక్స్త్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తామంటే, సో ఒక్కటి చెప్తాను చూడండి. సో టు ఫిగర్ దిస్, టు రిమెంబర్ దిస్ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, చైన్ టర్మినేటింగ్ గ్రూప్స్ ఆర్ గివెన్ ద ప్రయారిటీ. ఏంటి? సో మీరు గుర్తు పెట్టుకోండి. సో ద ఫస్ట్ ప్రయారిటీ ఇస్ గివెన్ టు చైన్ టర్మినేటింగ్ గ్రూప్. మీకు జస్ట్ ఈజీ రిమెంబరెన్స్ కోసం మాత్రం చెప్తున్నాను. చైన్
terminating groups are given first priority. చూడండి, కావాలంటే మీ ఇక్కడ వచ్చిన ప్రతి గ్రూప్ చైన్ టర్మినేటింగ్ గ్రూప్, అంటే దీని తర్వాత మీకు ఎటువంటి చైన్స్ అనేవి ఉండవు. సో మెయిన్ చైన్ని టర్మినేట్ చేసేది ఈ గ్రూప్సే. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 5th వన్. సో అలానే నెక్స్ట్ 6th వన్ ఏంటి? సో ఇక్కడ వచ్చే ద 6th గ్రూప్ విల్ బి నైట్రైల్. సో దిస్ ఇస్ వాట్? నైట్రైల్ గ్రూప్. ఓకే. అలానే ద 7th వన్ విల్ బి isonitrile. This is isonitrile group. Okay. Mari 8th one alane you will get an aldehyde group. This is an aldehyde group. Okay. Then similarly the 9th one will be ketone group. Okay. So then finally the 10th one. So 10th one ఏమొస్తుందంటే ఇక్కడ ఆల్కహాల్ గ్రూప్ వస్తుంది. ఓకే. దెన్ సిమిలర్లీ ద 11th one will be amines. Let me write it, that's better. పక్కగా నీట్గా రాస్తాను. సో ఇక్కడ 10th one, ఇక్కడ OH, that is alcohol. అలానే ఇక్కడ 11th one will be you have NH2, that is amine group. వీటి యొక్క పేర్లు చూసినట్లయితే కార్బాక్సిలిక్ యాసిడ్ మీకు గుర్తుందా? వాట్ డూ యూ రైట్ దిస్? ఆయిక్ యాసిడ్ అని రాస్తాం. గుర్తుందా మీకు? సో దిస్ ఇస్ నోన్ యాజ్ ఆయిక్ యాసిడ్ అని రాస్తాం. ఓకే. ఆర్ ఎల్స్ ఒకవేళ దీనికని సబ్స్టిట్యూటెంట్గా రాయాల్సింది వస్తే కార్బొనైల్ అని రాస్తాం. వాట్ డూ యూ రైట్ దిస్? కార్బొనైల్. అలానే SO3H గ్రూప్ గుర్తుందా? దీన్ని సల్ఫోనిక్ యాసిడ్ అని రాస్తాం ఫంక్షనల్ గ్రూప్గా. సబ్స్టిట్యూయెంట్గా అయితే సల్ఫో అని రాస్తాం. COOR, దిస్ ఇస్ అన్ ఎస్టర్. సో ఎస్టర్ డూ యూ రిమెంబర్? దీన్ని ఎలా రాస్తాం? OAT అనే పదాన్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. సో ఇక్కడ మనం ఇంట్రడ్యూస్ చేసేది OAT అనే పదాన్ని. ఒకవేళ దీన్ని కానీ సబ్స్టిట్యూయెంట్గా రాయాల్సింది వస్తే ఆల్కైల్ కార్బొనైల్ అని రాస్తాం. ఓకే. ఆల్కాక్సీ కార్బొనైల్, సారీ, ఇట్ ఈస్ ఆల్కాక్సీ కార్బొనైల్ అని రాస్తాం. ఒకవేళ ఇక్కడ దీన్ని C డబుల్ బాండ్ ఆయిల్ హ్యాలైడ్ అయితే ఎలా రాస్తాం? సో దిస్ ఇస్ ఆయిల్. ఇక్కడ Cl గ్రూప్ ఉంటే ఆయిల్ క్లోరైడ్, ఒకవేళ బ్రోమిన్ ఉంటే ఆయిల్ బ్రోమైడ్, ఒకవేళ అయోడిన్ ఉంటే ఆయిల్ అయోడైడ్ అనేది ఫంక్షనల్ గ్రూప్గా రాస్తాం. అదే సబ్స్టిట్యూయెంట్గా రాయాలంటే హ్యాలో కార్బొనైల్ అని రాస్తాం. వాట్ ఈస్ దిస్? హ్యాలో ఫస్ట్ దెన్ కార్బొనైల్. సో ఇది కనుక సబ్స్టిట్యూయెంట్గా రాయాలంటే కార్బొమైల్ అనేది సబ్స్టిట్యూయెంట్ పేరు. దీని యొక్క సబ్స్టిట్యూయెంట్గా రాయాలంటే కార్బొమైల్ అని రాస్తాం. అదే కనుక ఫంక్షనల్ గ్రూప్గా రాయాలంటే అమైడ్ అని రాస్తాం. AMIDE అని రాస్తాం. ఓకే. 4th ఫంక్షనల్ గ్రూప్కి 5th ఫంక్షనల్ గ్రూప్కి కూడా నేమ్స్ రాయండి సార్. యా, 4th and 5th. ఓ మై బ్యాడ్, సారీ. సో దీన్ని యాసిడ్ హ్యాలైడ్స్ అంటాం. యాసిడ్ హ్యాలైడ్స్. ఓకే. మీరు చూడండి, గమనించండి, అన్ని ఫస్ట్ చైన్ టర్మినేటింగ్ గ్రూప్స్ వచ్చిన తర్వాతే ఇక్కడ నుంచి మీకు నాన్ టర్మినేటింగ్ గ్రూప్స్. కీటోన్ కూడా నాన్ టర్మినేటింగ్, ఆల్కహాల్ నాన్ టర్మినేటింగ్, అమైన్స్ కూడా నాన్ టర్మినేటింగ్, తర్వాతే నాన్ టర్మినేటింగ్ గ్రూప్స్ వస్తాయి. ఫస్ట్ ఎప్పుడు కూడా 2 గ్రూప్స్ ఇచ్చారనుకోండి, ఆల్కహాల్ గ్రూప్తో పాటు ఏదైనా చైన్ టర్మినేటింగ్ గ్రూప్ ఇస్తే ఫస్ట్ చైన్ టర్మినేటింగ్ గ్రూప్కే ప్రిఫరెన్స్, డైరెక్ట్గా రాసేయచ్చు మీరు. ఓకే, క్లియర్? సో దీన్ని ఎలా రాస్తాం? ఒక అమైడ్ అని రాస్తాం. ఓకే. ఒక్కసారి ఇప్పుడు మనం కనుక ఇది రెండిట్లో దీన్ని ఫంక్షనల్ గ్రూప్గా డిసైడ్ చేసామనుకోండి, సో ఇది చైన్ టర్మినేటింగ్, ఇది మన మెయిన్ ఫంక్షనల్ గ్రూప్. సో ఇది మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ అని డిసైడ్ చేసామనుకోండి, ఇది సబ్స్టిట్యూయెంట్ అయిపోతుంది. సో దిస్ వన్ బికమ్స్ ఎ సబ్స్టిట్యూయెంట్. సో దిస్ ఈస్ నో మోర్ ఏ ఫంక్షనల్ గ్రూప్. దిస్ ఈస్ నో మోర్ అంటే ఒక సబ్స్టిట్యూయెంట్ ఉన్నప్పుడు ఎలా అయితే మనకు బిహేవ్ చేసామంటే లిటరలీ దానికి ఎటువంటి విలువ అనేది ఉండదు. ఓకే, దాని విలువ అనేది పోతుంది. అంటే ఇది ఒక క్లోరిన్ గ్రూప్తోనో బ్రోమిన్ గ్రూప్తో సమానం అంతే. అర్థమైందా? సో ఇది నో మోర్ ఏ ఫంక్షనల్ గ్రూప్. సో దిస్ ఈస్ నో మోర్ ఏ ఫంక్షనల్ గ్రూప్. అప్పుడు ఈ OH ఏమవుతుంది? దిస్ బికమ్స్ ఏ ప్యూర్ సబ్స్టిట్యూయెంట్.
ఎలా అయితే ఒక సబ్స్టిట్యూయెంట్ పని చేస్తుంది, ఇది కూడా ప్యూర్ సబ్స్టిట్యూయెంట్ అయిపోతుంది. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? సో ఇలా మనకు బిహేవ్ చేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మనకు పేరు రాసే దాంట్లో సేమ్ థింగ్, ఆల్ ద రూల్స్ రిమైన్ సేమ్, ఎవ్రీ సింగిల్ రూల్ రిమైన్స్ సేమ్. నార్మల్ ఫంక్షనల్ గ్రూప్స్కి, పాలీఫంక్షనల్ గ్రూప్స్కి అన్నీ సేమ్. కానీ ఒక్కటేంటంటే ఈ డెసిషన్ మేకింగ్ ఒక్కటే మీరు ఇక్కడ చేయాల్సింది వస్తుంది. ఓకేనా? ఇస్ దిస్ క్లియర్? సో ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు టేక్ దిస్ ఈజ్ ద ప్రిఫరెన్స్. అంటే దీని యొక్క పేరు ఏమవుతుంది అప్పుడు? సో ఫంక్షనల్ గ్రూప్లో మనకు కార్బన్ ఉంది, సో యూ నంబర్ ఇట్ 1 and 2. సో దీని యొక్క పేరు ఏమవుతుందంటే 2-hydroxy. 2-hydroxy, ఇది ఎథెన్ కదా, ఎథెన్ 1-oic acid. అర్థమైందా? సో దీంట్లో కూడా సేమ్ థింగ్ మీరు పాటించాలి. ఒక్కసారి ప్రైమరీ ఫంక్షనల్ గ్రూప్ డిసైడ్ అయిన తర్వాత, ఓకే, ఆర్డర్ చూడండి ఇక్కడ మళ్ళీ. సో ప్రైమరీ ఫంక్షనల్ గ్రూప్ అంటే మెయిన్ ఫంక్షనల్ గ్రూప్. ఓకే, మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఇస్ ప్రిఫర్డ్. ఆఫ్టర్ దట్ డబుల్ ఆర్ ట్రిపుల్ బాండ్ ఇస్ ప్రిఫర్డ్. దీని తర్వాతే సబ్స్టిట్యూయెంట్. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎలా అయితే ఇంతమంది ఎగ్జాంపుల్ చేసాం, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది చూడండి. ఒకవేళ ఇక్కడ C+OH ఉందనుకోండి. ఓకే, సో ఒకవేళ ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉందనుకోండి. ఓకే, అండ్ హియర్ యూ హ్యావ్ OH. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ OH ఉందనుకోండి. సో ఒక్కసారి ఇక్కడ 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి అని మీరు గమనించిన తర్వాత, ఓకే, సో యూ హ్యావ్ టు డిసైడ్ ఏది మెయిన్ ఫంక్షనల్ గ్రూప్. సో ఇది మన మెయిన్ ఫంక్షనల్ గ్రూప్. సో ఒక్కసారి ఇది మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ అయిన తర్వాత ఇది సబ్స్టిట్యూయెంటే. డిసైడ్ అయిపోండి, ఇది మన సబ్స్టిట్యూయెంట్ కిందే లెక్క. సో సబ్స్టిట్యూయెంట్ అంటే ఏంటిది? లాస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది దీనికి. లాస్ట్ ప్రిఫరెన్స్ వచ్చిందంటే ఆబ్వియస్గా ఇది మళ్ళీ దీని మధ్యలో డబుల్ బాండ్ మనకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో అప్పుడు మనం నంబరింగ్ ఎలా చేస్తాం? సో కంపల్సరీ ఈ కార్బన్ని ఇంక్లూడ్ చేయాలి, ఈ కార్బన్తో పాటు లాంగెస్ట్ చైన్ని సెలెక్ట్ చేయాలి. సరే పోనీ ఈ కార్బన్తో పాటు ఇది లాంగెస్ట్ చైన్ కదా అని సెలెక్ట్ చేసామనుకోండి, తప్పు అవుతుంది. ఎందుకు తప్పు అవుతుంది? మనకు ఈ కార్బన్తో పాటు నెక్స్ట్ ప్రిఫరెన్స్ డబుల్ బాండ్ ఉందా లేదా చూసుకోవాలి. ఎస్, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. సో కంపల్సరీ అప్పుడు మనకు వచ్చే ఆర్డర్ ఇది అయిపోతుంది. సో దిస్ బికమ్స్ అవర్ మెయిన్ చైన్. మరి ఇదేమవుతుంది సార్ అంటే మన సబ్స్టిట్యూయెంట్ అయిపోతుంది. సో అప్పుడు దీని పేరు ఎలా రాయాలి? కెన్ వి ట్రై దిస్ అవుట్? సో చూడండి, సో ఇక్కడ నంబర్ 1 ఇచ్చాను, 2 ఇచ్చాను, ఇక్కడ 3 ఇచ్చాను. అంటే ఇక్కడ ప్రొప్. సో దిస్ ఈజ్ వాట్? ప్రొప్. ఓకే, దిస్ ఈస్ అన్సాచురేషన్ ఉందా ఇక్కడ? సారీ, మై బ్యాడ్, నంబరింగ్ తప్పు చేశాను. ఇక్కడ 3 రాయాలి, ఇక్కడ 4 రాయాలి. సో ఫస్ట్ థింగ్ దీని యొక్క పేరు బ్యూట్ అని రాస్తాను, ఎందుకంటే 4 కార్బన్స్. దీంట్లో అన్సాచురేషన్ ఉందా? ఎస్ ఉంది. ఎక్కడుంది? 3rd పొజిషన్. సో EN అని రాస్తాను. మరి ఇది ఆయిక్ యాసిడ్ కదా, సో 1-oic acid అని రాస్తాను. బ్యూటెన్ 3-in-1-oic acid. కానీ ఇక్కడ సబ్స్టిట్యూయెంట్ రాయాలి కదా. సో సబ్స్టిట్యూయెంట్ రాయాలి కాబట్టి శ్రావణ్ ఏం హెల్ప్ కావాలి? శ్రావణ్ సారీ, ఎస్ఎస్ అడుగుతున్నాడు. ఎస్ఎస్, వాట్ ఇస్ ద హెల్ప్ దట్ యూ వాంట్? యూ కెన్ ఆస్క్ మీ మ్యాన్, ఐ విల్ హెల్ప్ యూ అవుట్. యూ కెన్ ఆస్క్ మీ. ఓకే, సో ఏదైనా అర్థం కాకపోతే యూ కెన్ ఆస్క్. సో హియర్ ఇట్ ఈస్ దిస్ నా. సో తర్వాత ఇక్కడ ఇదంతా మన సబ్స్టిట్యూయెంట్ కాబట్టి ఈ సబ్స్టిట్యూయెంట్ మొత్తం మనం గమనించినట్లయితే ఇక్కడ దీనికి 1-, మళ్ళీ 2-, 3- and 4-. సో దీని ఒక పేరు ఏమవుతుంది అప్పుడు సబ్స్టిట్యూయెంట్ పేరు? సో ఫస్ట్ థింగ్ ఇది 2కి అటాచ్ అయింది. సో 2-, మళ్ళీ ఇక్కడ 1-hydroxy, 1-hydroxy, మరి ఇక్కడ 1, 2, 3, 4 బ్యూటైల్ క్లోజ్ బ్యూట్ 3-in-1-oic acid. ఇది దీని పేరు. అర్థమైందా? సో దిస్ ఈస్ హౌ యూ డూ ఇట్. అర్థమైందా? సో కొన్నిసార్లు సేమ్ కైండ్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ వస్తాయి. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ సేమ్ ఫంక్షనల్ గ్రూప్స్, సేమ్ చైన్ టర్మినేటింగ్ గ్రూప్స్ అంటే చూపిస్తాను ఏంటనేది.
సో కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఇలా వస్తాయి. ఇక్కడ CH2 CH, ఇక్కడ ఒక COOH గ్రూప్ రావచ్చు, మళ్ళీ ఇక్కడ ఒక CH2, ఇక్కడ ఒక COOH గ్రూప్, అలానే ఇక్కడ మళ్ళీ COOH గ్రూప్. సో ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలనంటే, సో ఇక్కడ మనం చూసినట్లయితే 3 ఫంక్షనల్ గ్రూప్సే, ఒకటే ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. సో మనకు ఆల్రెడీ తెలుసు ఇది ఒక ఫంక్షనల్ గ్రూపే, ఇది ఫంక్షనల్ గ్రూపే, ఇది ఫంక్షనల్ గ్రూపే. సో ఇలా 3 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి, 3 ఒకటే ఫంక్షనల్ గ్రూప్స్, 3 ప్రయారిటీ ఫంక్షనల్ గ్రూప్స్. ఇటువంటి సమయంలో నేను నంబరింగ్ ఎలా చేయాలి అనే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇటువంటి సమయంలో మీరు ఏం చేస్తారంటే ట్రై టు యాడ్. సో యాడ్ maximum number of functional groups in the chain. గుర్తుపెట్టుకోండి, యాడ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ functional groups in the chain. సో ఇక్కడ మనకు 3 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం ఎలా యాడ్ చేయొచ్చు, నేను కనుక ఇది కానీ తీసుకున్నట్లయితే మ్యాక్సిమం అవుతుంది. అట్ ద సేమ్ టైం ఓకే దిస్ బికమ్స్ మై బిట్ మోర్ బిగ్గెస్ట్ చైన్. సో మ్యాక్సిమం ఫంక్షనల్ గ్రూప్స్ తర్వాత బిగ్గెస్ట్ చైన్ గురించి ఆలోచించాలి. సో ఆఫ్టర్ దిస్ యూ హ్యావ్ టు చెక్ ఇఫ్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ చైన్. ఒకవేళ నేను కనుక ఇది కానీ తీసుకొని అంటే 1 2 3 4 అవుతుంది, ఇదైతే 1 2 3 4 5 అవుతుంది. సో ఇది నా బిగ్గెస్ట్ చైన్ అవుతుంది. సో అప్పుడు ఇదేమైపోతుంది సార్ అంటే ఇది సబ్స్టిట్యూయెంటే. సో దిస్ బికమ్స్ అవర్ వాట్, ప్యూర్ సబ్స్టిట్యూయెంట్ అయిపోతుంది, ప్యూర్ సబ్స్టిట్యూయెంట్ అయిపోతుంది. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? ఓకే, సో ఇది ప్యూర్ సబ్స్టిట్యూయెంట్ అయిపోతుంది. సో ఇఫ్ దిస్ ఇస్ బికమింగ్ ఏ సబ్స్టిట్యూయెంట్, మరి దీని పేరు ఎలా రాస్తాం మనము? సో ఇఫ్ యూఆర్ లుకింగ్ అట్ దిస్ నంబరింగ్, ఇలా అయినా నెంబర్ చేయొచ్చు, ఇలా అయినా నెంబర్ చేయొచ్చు, ఎలా చేసినా ఒకటే, 1 2 3 4 5. ఓకే, సో ఇఫ్ దిస్ ఇస్ పెంట్, సో ఇక్కడ పెంట్. ఓకే, సో ఇక్కడ పొజిషన్స్ చూస్తే 1 and 5th పొజిషన్, పెంట్ N, no any of the unsaturation. So pent N 1,5 dioic acid. ఓకే, సో మరి దీన్ని ఎలా రాయాలి నేను? సో what do I write this group? Carbonyl, right? So this is becomes what? Carboxy అయిపోతుంది. So this becomes what? Carbonyl group. So ఇది what is the substituent? This is coming under 3-carbonyl pentane 1,5 dioic acid అని రాస్తాను. అర్థమైందా? This is how I write this. Is this clear? Okay, and one final example, let's close this. Okay, so ఇది నేను మీకు చెప్పలేదు. ఓకే, ఒకవేళ ఎస్టర్ అయితే ఏం చేయాలి? సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఎన్ ఎస్టర్. సో let me take this example. C double bond O, O, CH3, CH2, CH2, C double bond O, OH. సో ఇటువంటి 2 ఉన్నాయి అనుకోండి. ఒకటి ఏంటంటే కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్. సో ఇది చూసినట్లయితే ఇది ఒక ఎస్టర్, ఇదంతా కూడా ఎస్టర్ గ్రూప్. ఓకే, మరి ఇది చూసినట్లయితే కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్. ఇదేంటిది? కార్బాక్సిలిక్ యాసిడ్. సో దీనికి నేను 1 నెంబర్ ఇచ్చి దీనికి 2 నెంబర్ ఇచ్చాను అనుకోండి, ఏది ప్రిఫర్డ్? సో ప్రిఫరెన్షియల్ ఆర్డర్ చూస్తే 1 is more preferred than 2 as per the ప్రిఫరెన్షియల్ ఆర్డర్ ప్రకారం. అంతేనా? సో ఇది కేస్ అన్నప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ? సో what do I do here? So I will just take the carboxylic acid as the preference. So ఇది ప్రిఫరెన్స్గా తీసుకున్నానంటే అప్పుడు నంబరింగ్ ఎలా చేస్తాను? I just have to do it in this way. సో ఇది 1 2 3. ఓకే, సో ఇది ఏమవుతుంది అని అంటే దిస్ బికమ్స్ మీథాక్సీ కార్బొనైల్. సో ఇక్కడ 3 ఉన్నాయి. సో దీని యొక్క పేరు ఏమవుతుందంటే
this becomes 3 methoxy. Okay, methoxy carbonyl, okay, propenoic acid. Ardhamainda? Is this clear? Understood? Oh, my bad. Carboxyl. Yes, it is carboxyl. Okay, it is carboxyl. Okay, is this clear? Understood? Okay, carboxy C double bond O ki rastam. Okay, is this clear? Okay, so this is how you do it when you have multiple functional groups. And ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న కన్ఫ్యూషన్ ఉండొచ్చు. సో ఒకవేళ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ హియర్ CH2 CH2 C double bond O OH మళ్ళీ ఇక్కడ CH2 CN. ఓకే, సో ఇప్పుడు ఇది మీరు గమనించినట్లయితే సో ఇక్కడ ఇది ఒక ఫంక్షనల్ గ్రూప్, అవునా? అలానే ఇది కూడా ఫంక్షనల్ గ్రూప్. సో రెండిట్లో కార్బన్ ఉంది. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఒక్కసారి ఈ రెండిట్లో ఏది ప్రిఫరెన్స్? ఇది ప్రిఫరెన్స్. ఓకే, సో ఇది ప్రిఫరెన్స్ అన్నప్పుడు ఎస్ ఇట్ ఈస్ కార్బాక్సైల్. మై బ్యాడ్, ఐఎమ్ సారీ, ఇట్ ఈస్ కార్బాక్సైల్. ఓకే, సో ఐ విల్ కరెక్ట్ దిస్. ఇట్స్ బెటర్ ఐ కరెక్ట్ ఇట్. ఓకే, okay, is this clear? My bad, I have corrected it. Okay. Okay, no Prasant, no Rani, not yet. Let's finish this fun final example and let's close the class. Let's end the session. Okay, so ikkada ee rendu groups lo manaku functional group edi? Ide mana functional group kada. So if this is our functional group, so this becomes our functional group. Ante appudu idemotadi pure substituent. So this becomes our pure substituent. So ఇది pure substituent కాబట్టి ఇప్పుడు ఎలా రాస్తాం దీన్ని? సో number it 1 2 3 and 4. సో అప్పుడు దీన్ని ఎలా రాయాలి నేను? 4 సైనో. సో దీని యొక్క పేరు ఏమవుతుందంటే this becomes 4 functional group cyno. Okay, 4 cyno and bute N, no any unsaturation, so butane 1 oic acid. ఇలా రాస్తాం. అర్థమైందా? Is this clear? Understood? Do you have any more doubts till here? This is how you do it. Okay, so ఇలా మల్టిపుల్ ఫంక్షనల్ గ్రూప్స్ అంటే ఇలా చేస్తాం. ఓకేనా? సో యూ హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్? మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? యూ కెన్ ఆస్క్ మీ. వీ విల్ క్లోజ్ ద సెషన్ ఇన్ ద నెక్స్ట్ 2 minutes. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఐ విల్ రెస్పాండ్ టు యువర్ క్వశ్చన్స్. సో మీరు కనుక ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే మళ్ళీ జాయిన్ అవ్వండి. దాట్ విల్ గివ్ యూ ఆల్ ద అప్డేట్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఒక 2 minutes అగో సెషన్ అయితే మనది ఆగిపోయింది. బట్ స్టిల్ ఐ హ్యావ్ గివెన్ అప్డేట్ ఓవర్ ద ఛానల్. దట్ ఈస్ యువర్ టెలిగ్రామ్ గ్రూప్. సో మనం కొత్త సెషన్ క్రియేట్ చేసాం. ఇది జాయిన్ అవ్వండి అని ఒక చిన్న అప్డేట్ అయితే మీకు ఇచ్చాను, రైట్? సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఎటువంటి ఇష్యూస్ ఉన్నా ఎనీథింగ్, you can always join the Telegram group. Just scan it, join the group so that you will get all the updates from us related to the classes. Clear? Thank you so much. I enjoyed the session. Did you enjoy the session? Enjoy chesara? Did you enjoy the session? Thank you so much, everyone. I will see you in the next session. That would be tomorrow. We will do it at 4 p.m. tomorrow. Okay? Timing gurinchi, I know there is a constraint. For sure, let's sort this in the upcoming sessions. Repu or no, tomorrow or the next upcoming sessions on Monday, we will try to sort the timings. Sarena? Thank you so much.
I enjoyed the session. I will see you in the next session. That would be tomorrow, 4 p.m. sharp. Until then, take care. Bye-bye. Good night, everyone.